మన ఆత్మల్లో, మన దేహంలో లోపల భగవంతుడు పెట్టి పంపించినటువంటి అద్భుతమైన నిధి ఏదైతే ఉన్నదో దాన్ని ప్రపంచానికి ప్రొడ్యూస్ చేయడానికి, పరిచయం చేయడానికి భూమి మీద పడ్డావు తల్లి గర్భం నుంచి అన్న విషయం అర్థమైన అందరూ కూడా కట్టి చెప్పట్టుకుంటారు. నువ్వు ఏడ్చిన చోటనే ఏ కన్నీళ్లు నీ చేతి మీద వెచ్చగా పడ్డాయో ఆ వేడిలోంచి అగ్గి రగిల్చుకో. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాం, కాలేజీలో ఉన్నాం, సైకిల్ మీద ఉన్నాం, ఆటోలో ఉన్నాం, సినిమా హాల్లో ఉన్నాం, టీవీ చూస్తున్నాం, పలానా కాంప్లెక్స్లో ఉన్నాం, పలానా కార్లో ఉన్నాం, పలానా విమానం ఉన్నాం. నో, ఇట్స్ నాట్ ఫిజికల్ థింగ్. నీ లైఫ్ ఎక్కడుంది? వేరే అమ్మాయి నేను ఎక్కడున్నా? డూ విత్ నెగటివిటీ. ఇఫ్ యూ డూ ఎనీథింగ్ విత్ నెగటివిటీ, దట్ ఈస్ డౌన్. మంచి పాట పాడినా, మంచి ఆట ఆడినా, వేటాడినా నెగటివిటీతో కాదు, పాజిటివిటీతో కాదు, అల్ట్రా పాజిటివ్తో చేయి. జీవితంలో పైకి వెళ్తూనే ఉంటావు, వెళ్తూనే ఉంటావు, వెళ్తూనే ఉంటావు, వెళ్తూనే ఉంటావు. ప్రేమనందించి నువ్వు వెలుగుగా మారి ఆనందాన్ని నిరంతరం అనుభవించడమే నీ జీవితం యొక్క ట్రూ వాల్యూ. ద ట్రూ వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు ఎంజాయ్ bliss. దేవుడు టెంపుల్స్ లో, మందిర్స్ లో, మసీదుల్లో, పలానా వర్షిపింగ్ ప్లేస్ లో, ఒక స్థలంలో, ఒక స్థానములో దేవుడు ఉన్నాడు అని నువ్వు అనుకుంటే నిన్ను మించిన అజ్ఞాని, నిన్ను మించినటువంటి దౌర్భాగ్యురాలు, నిన్ను మించినటువంటి దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. జీవం లేని మట్టిలో నువ్వు దేవుని చూస్తే, జీవం లేని పేపర్లో, ఫోటోలో నువ్వు దేవుని చూస్తే, జీవము ఉన్న ప్రతి దానిలో కూడా నువ్వు చూస్తావు, చూడాలి అనే ఉద్దేశంతో మాత్రమే పెట్ట తప్ప అది మాత్రం పట్టుకొని మిగతా వాళ్ళందరినీ వదిలేమని కాదు. నవ్వుతూ చేసే తప్పులకి ఏడుస్తూ అనుభవించే రోజు ఒకటి ఉంటుంది కనుక మనం ఎవరిని కూడా హర్ట్ చేయకూడదు. ఏమి గెలవాలి? వాట్ వీ హ్యావ్ టు విన్, వాట్ వీ హ్యావ్ టు గెట్, వాట్ వీ హ్యావ్ టు అచీవ్, వాట్ వీ హ్యావ్ టు అక్వైర్. ఏం పొందాలంటే ఫస్ట్ ఏం పొందాలో తెలుసుకో. నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ పొందాలి. నిన్న అలాగే ఉంటే, మొన్న అలాగే ఉంటే, 3 సంవత్సరాల క్రితం అలాగే ఉంటే, నీ దిక్కుమాని గుణాల్లో మార్పు రాకపోతే, నీ నిర్లక్ష్యంలో మార్పు రాకపోతే, నీ బద్ధకంలో మార్పు లేకపోతే, పక్కవాడు లేపితే కానీ నువ్వు లేవు, పక్కవాడు చెప్తే కానీ నువ్వు చేయవు, పక్కవాడు చదువుకుంటే మళ్ళీ చెప్తే కానీ చదువుకో. నువ్వు అనేటువంటి వాడు ఈ భూమి మీద అద్భుతంగా ఒక వెలుగు మాదిరిగా సాధించడానికి నువ్వు వచ్చినప్పుడు నీకు ఈ మ్యాథ్స్, నీకు ఈ ఫిజిక్స్, నీకు ఈ కెమిస్ట్రీ ఒక లెక్క. లర్నింగ్ అనేటువంటిది వికసించే పువ్వు చూసి నేర్చుకో, చిన్న కుక్క పిల్లని చూసి నేర్చుకో, అప్పుడే పుట్టిన పసిపాప యొక్క పాదాలను చూసి నేర్చుకో. అంత స్వచ్ఛంగా ఉండాలి. టైముని నువ్వు సద్వినియోగం చేసుకుంటే ఆ టైం నీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. నీ టైంని నువ్వు దుర్వినియోగం చేసుకుంటే ఆ టైమే నిన్ను శపిస్తుంది. నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటే, నువ్వు మంచి ర్యాంక్ తెచ్చుకుంటే, నువ్వు మంచి కాలేజీకి వెళ్తే, నువ్వు మంచి ఐటీలు జాయిన్ అయితే, పాపం బోడి అమాయక ప్రొఫెసర్లు, ఈ లెక్చరర్లు అందరూ వాళ్ళకే ర్యాంకులు వచ్చినట్టుగా భుజాలు గజాలు అయిపోయినట్టుగా ఆనందిస్తారా? అదిరా నిజమైన లవ్ అంటే, అదిరా లవ్ అంటే. తప్పకుండా మీ జీవితానికి ఒక పరమావధి ఉంటుంది, మీ జన్మకు ఒక కారణత్వం ఉంటుంది. కారణ జన్ములు కాగలరు, మనిషిగా పుట్టారు కానీ ఎవ్వరు మనుషులుగా చచ్చిపోకండి. మనుషులుగా పుట్టారు, దేవుళ్ళుగా చనిపోయారు. ఇతరుల యొక్క మంచిని గుర్తుంచుకోవాలి, ఇతరులు చేసే సహాయాన్ని గుర్తుంచుకోవాలి, ఇతరులకు మనం చేసే అపకారం గుర్తుంచుకోవాలి. మనం చేయకుండా ఉండడానికి మనం మర్చిపోవాలి. ఇతరులు మనకు చేసే అపకారం మర్చిపోవాలి, మనం ఇతరులు చేసే ఉపకారం మర్చిపోవాలి. మీరందరూ కూడా మరణానంతరం కూడా బతకాలి. మీ చనిపోయిన తర్వాత కూడా మీరు కొన్ని కోట్ల మంది నాలుకల పైన బతకాలి. Dear children, the fundamental problem of one's life is that we think that we are a common human being. We think that we are a common or done. మనకి దాని మీద ఒక క్లారిటీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. So this evening I am going to give you 9 golden questions. ఏంటివి? అబ్బాయిలు గట్టి చెప్పారు,
అమ్మాయిలు ఒకసారి చెప్పండి. డన్. 9 గోల్డెన్ క్వశ్చన్స్ కూడా మీరు మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని మీరు చెప్పాలి. అంటే ఎక్కడ దాకా గుర్తుండాలి? అక్కడ దాకా గుర్తుండాలి. ఫిజిక్స్లో ఫార్ములా మర్చిపోతే ప్రాబ్లం ఏం లే, మ్యాథమెటిక్స్లో చిన్న స్టెప్ మిస్ అయితే ప్రాబ్లం ఏం లే. మురళీధర్ గారు సార్ కోపం వస్తుంది, ఇదేంటిది మంచి ర్యాంకులు వస్తాయని భరద్వాజ్ గారిని తెప్పిస్తే ఫిజిక్స్లో ఫార్ములాను మర్చిపోమంటున్నారు, మ్యాథ్స్లో స్టెప్పులు మర్చిపోమంటున్నారు. కరెక్టే సార్, ఫిజిక్స్లో ఫార్ములా, మ్యాథ్స్లో స్టెప్పు ఎప్పుడైనా ఎక్కడైనా వెయ్యొచ్చు, నేర్చుకోవచ్చు. కానీ జీవితంలో ఎలా ఉండాలో, జీవితంలో ఏం చెయ్యాలో, జీవితాన్ని ఎలా కొనసాగించాలో, వీఆర్ నాట్ ద ATM మెషీన్స్ టు ప్రొడ్యూస్ కరెన్సీ. వీఆర్ నాట్ ద గోల్డింగ్ మైన్స్ టు ప్రొడ్యూస్ గోల్డ్. వీఆర్ నాట్ దేర్ to produce some external things. We are there to produce what is there internally from our hearts and souls. మన గుండెల్లో, మన ఆత్మల్లో, మన దేహంలో లోపల భగవంతుడు పెట్టి పంపించినటువంటి అద్భుతమైన నిధి ఏదైతే ఉన్నదో దాన్ని ప్రపంచానికి ప్రొడ్యూస్ చేయడానికి, పరిచయం చేయడానికి భూమి మీద పడ్డావు తల్లి గర్భం నుంచి అన్న విషయం అర్థమైన అందరూ కూడా కట్టి చప్పట్లు కొట్టాలి. Love you. Love you all so much. One thing I want to tell you. Don't call me sir. సార్ అంటే నాకు అది నచ్చదు. నేను ఈరోజు ఒక సార్గా, ఒక లాసా ఫౌండేషన్ ఫౌండర్గా, ఒక మేనేజింగ్ ట్రస్టీగా, ఒక స్కూల్గా ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ క్యాడర్లో, గెస్టెడ్ క్యాడర్లో నేను పలానా తోపు అని చెప్పుకొని ఇక్కడ రాలే. I feel that as if I am the father and the dad to all of you in an eternal way. ఇన్ ఎన్ ఎటర్నల్ వే. ఇలాగే ఒక విజయవాడలోని ఒక శ్రీ చైతన్య క్యాంపస్లో 4,000 మంది విద్యార్థులను అడ్రస్ చేస్తే నన్ను డాడీ అని పిలవండిరా, యూ టేక్ మీ యాజ్ అ డాడ్. ఎందుకంటే సార్ అని పిలిస్తే దట్ అవుట్ సైడ్నెస్, ఇతను ఎవడో వచ్చాడు, ఇతను ఏదో చెప్తున్నాడు, మనం ఎందుకు వినాలి, విన్నాలే, మనం ఎందుకు చెయ్యాలి. దట్ బిలాంగింగ్నెస్, దట్ అటాచ్మెంట్, దట్ బాండింగ్ ఈజ్ నాట్ దేర్. మీరు నమ్మండి, ఒకరోజు అర్ధరాత్రి 1:30 నాకు కాల్ వచ్చింది. నాకు ఒకే ఒక పాప, షీ స్టడింగ్ ఇన్ సత్సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ఇన్ పుట్టపర్తి. షీ ఈస్ పర్సూయింగ్ హర్ గ్రాడ్యుయేషన్. నాకు అబ్బాయిలు ఎవరు లేరు. 1:30 రాత్రి వచ్చిన కాల్ ఏంటంటే డాడీ అన్నాడు. ఎవడో డాడీ. ఏం అర్థమైంది, ఎక్కడో ఏదో సెషన్లో నేను మాట్లాడినప్పుడు ఎవడో ఒక పిల్లవాడ మాట అంటే డాడీ నేను ఇప్పుడు సూసైడ్ చేసుకుంటున్నాను డాడీ అన్నాడు. అరే నాయన, నువ్వెవడవి, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకుంటాను అనుకుంటున్నావు. నేను పలానా క్యాంపస్లో పలానా దగ్గర విజయవాడ చదువుతున్నాను, నేను ఇంటికి వచ్చాను, బట్ నేను ఈ ప్రెషర్ భరించకపోతే సూసైడ్ చేసుకుంటాను. బుర్రలేని ఎదవా. ప్రెషర్ తట్టుకోలేకపోతే ప్రెషర్ ఇచ్చేటువంటి విషయాన్ని పక్కన పెట్టు. ప్రాణం అంటూ నిలబెడితే నువ్వు పొందేటువంటి ఎంసెట్ కోసము, IIT కోసము, ర్యాంక్ కోసము, దీనికోసము నీ తల్లి నేను కనలే. ఈ ప్రపంచానికి ఒక వెలుగునివ్వాలి, ఒక అద్భుతమైన వ్యక్తినివ్వాలి, అద్భుతమైన శక్తినివ్వాలి. నా కొడుకు అంటే ఏంటో, నా కూతురు అంటే ఏంటో ఈ ప్రపంచానికి ఆ అడ్రస్, మా అడ్రస్ని వారి ద్వారా నిరూపించుకోవాలని నిన్ను కంటే నువ్వేంట్రా ఎక్కడికో దూకు చచ్చిపోతానంటావు. నో 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 నో. నువ్వు పుట్టింది 1000 మందిని బతికించడం తప్ప నువ్వు చచ్చిపోయి 1000 మందిని ఏడిపించడం కాదురా అని చెప్తే మీరు నమ్మండి. అయితే ఏమంటారు డాడీ? నో, ఎక్కడ పడ్డావో అక్కడ లే. ఒరే పనికి మాని 10 రూపాయల రబ్బర్ బంతి కూడా కిందకు కొడితే పైకి లేస్తుందిరా. 10 కోట్ల జన్మలెత్తినారా అన్నటువంటి జంతువునాం నరజన్మ దుర్లభం. ఏంటో స్టేట్మెంట్ ఏంటి? గట్టిగా చెప్పాలి, చెప్పండి. జంతువునాం నరజన్మ దుర్లభం అంటే ఏంటి, అర్థం ఏంటి? జంతువులు అన్నిటికంటే కూడా నరుని యొక్క జన్మ చాలా విలువైనది, దుర్లభమైనది, విలువైనది కదరా నాయనా. నువ్వు తెలుసుకో, నువ్వు ఏడ్చిన చోటనే పక్కవాడు ఏడ్చేంత, అసూయపడేంత నువ్వు సాధించగలవు. నువ్వు ఏడ్చిన చోటనే ఏ కన్నీళ్లు నీ చేతి మీద వెచ్చగా పడ్డాయో ఆ వేడిలోంచి అగ్గి రగిల్చుకో. ఇవాళ మార్కు రాలేదని, ఇవాళ చదవలేదని నువ్వు చచ్చిపోవాలనుకుంటే జీవితంలో ప్రతి క్షణం నేను చచ్చిపోతూనే ఉండాలి.
చదువుకోవడానికి కళ్ళున్నాయి. ఎవడైనా నీ పుస్తకం నువ్వు తీసి చదువుకోగలవు. నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నేను చదువుకోవడంలో నా పుస్తకం నేను చూడలేదు, నా స్క్రిప్ట్ నేను చూడలేదు, నా టెక్స్ట్ నేను చదవలేదు, నా పరీక్ష నేను రాయలేదు. ఏమీ లేకుండా, ఏమీ చేయకుండా ఈ స్థాయిలో ఒక బ్లైండ్ వ్యక్తే ఉండి ఒక పాయింట్ ఫింగర్తో కొన్ని వేల మందిని శాసించి ప్రేమతో శాసించే స్థాయికి ఎదిగినప్పుడు నీకు 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు, ఒక బుర్ర, ఒక మెదడు, ఒక దేహం, ఒక అవతార పురుషుడు అయినటువంటి అవతార మూర్తిమైనటువంటి జన్మనిచ్చిన నువ్వు ఎంత సాధించాలి? So the first question, the first golden question. గట్టిగా the first దేంటి తెలుసా? చెప్తాను, గుర్తుంచుకో. వేర్ యామ్ ఐ. ఏంటది? గట్టిగా, నేను ఎక్కడున్నాను? అలా బ్రహ్మానందం చెప్పినట్లుగా సినిమాలో బాగున్నారంటే బాగుండే ఏం పోతామండి? ఎక్కడున్నాం? ఇంట్లో ఉన్నాం, కాలేజీలో ఉన్నాం, సైకిల్ మీద ఉన్నాం, ఆటోలో ఉన్నాం, సినిమా హాల్లో ఉన్నాం, టీవీ చూస్తున్నాం, పలానా కాంప్లెక్స్లో ఉన్నాం, పలానా కార్లో ఉన్నాం, పలానా విమానం ఉన్నాం. నో, ఇట్స్ నాట్ ఫిజికల్ థింగ్. నీ లైఫ్ ఎక్కడుంది? వేరే అమ్మాయి, నేను ఎక్కడున్నాను? పాజిటివిటీకి నెగిటివిటీకి మధ్యలో ఉన్నాను. నెగిటివిటీలో కొట్టుమిట్టాడుతున్నాను, పాజిటివిటీలో కొట్టుమిట్టాడుతున్నాను. ఎక్కడున్నాను? వేరే అమ్మాయి. ఇది తెలియాలి. ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ తెలియాలి. నేను చెప్పింది అవునా? చెప్పండి. నువ్వు ఏదైనా సాధించు, నువ్వు ఏదైనా సాధించకపో, కానీ నువ్వు ఎక్కడున్నావని తెలియాలక్కర్లేదా? తెలుసా మనకు? నిజం చెప్పండి. డూ వీ రియల్లీ నో? నో. ఒకరోజు ఫుల్ పవర్ ప్యాక్ లాగా ఉంటాం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా. ఒకరోజు ఎలా ఉంటాం? తుస్సుమని తీసిన గాలిలాగా ఉంటాం. నెగిటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా. స్వింగింగ్ మోడ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్. నో. ఎప్పటికీ నువ్వు ఎక్కడ ఉండాలి తెలుసా? నెగిటివిటీ నుంచి పాజిటివిటీకి ట్రావెల్ చేసే ప్రయాణంలో స్వింగింగ్ మోడ్లో ఉండకూడదు. యూ ఎవర్ బీ ఇన్ దట్ వెరీ 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 పాజిటివ్ మోడ్ ఓన్లీ. నా వయస్సు 8 ఏళ్ళప్పుడు డాక్టర్స్ డిక్లేర్డ్, ఈ అబ్బాయి మంచి వయస్సులో, 8 years నా ఏజ్. ఎంత ఏజ్? 8 ఏళ్ళు. అప్పుడు డాక్టర్లు ఏం చెప్పారు తెలుసా? ఈ అబ్బాయికి ఇప్పుడు విజన్ ఉంది, విత్ ఇన్ 10 years హీ విల్ బికమ్ బ్లైండ్. రెటినిటిస్ పిగ్మెంటోసా, నో మెడిసిన్, తప్పనిసరిగా బ్లైండ్ అయిపోతాడు. ఏడిస్తే ఎక్కడుండేవాడిని? ఇంట్లో గోడల్ని తణువుకుంటూ పట్టుకుంటూ ఎక్కడ కూర్చునేవాడిని. ఎక్కడెక్కడో నేను ఏదేదో చేస్తూ ఉండేవాడిని. గోడల్ని తణువుతూ పట్టుకుంటూ కూర్చోలే. ఆ రోజు, ఈ రోజు, ఏ రోజు చచ్చేటువంటి తుది శ్వాస వరకు నేను అనుకున్నది చేస్తాను, చేసి తీరుతానంతే. దీంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. రాసి పెట్టుకోము, కూతురా కొడుక, రాసి పెట్టుకో. భగవద్గీత చెప్పింది మాట, సంశయాత్మ వినశ్యతే. ఏంటో పదం ఏంటి? సంశయం అంటే ఏంటి? డౌట్ ఉందనుకో, వినశ్యతే, వినాశనం తప్పదు. నో, ఏ విషయంలోనైనా నో. అన్డౌటెడ్లీ ఐ విల్ రాక్ ఇట్, అన్డౌటెడ్లీ ఐ విల్ మేక్ ఇట్, అన్డౌటెడ్లీ ఐ విల్ రీచ్ ఇట్, అన్డౌటెడ్లీ ఐ విల్ మేక్ మై మదర్ అండ్ ఫాదర్ ఫీల్ ప్రౌడ్. అన్డౌటెడ్లీ నేను నేను రాగానే అడుగు పెడితే, ఐ లవ్ యువర్ లోకనాథం సార్, ఇంగ్లీష్ టీచర్. హీ లాస్ట్ హిస్ డాటర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 26. వాళ్ళ అమ్మాయి 26 yearsలో పాపం యాక్సిడెంట్లో ఇండియన్ బ్యాంక్ పీఓగా తను చనిపోయింది. కానీ అతనికి ఎప్పటికీ కన్నీళ్ళే. ఇప్పుడు నేను మాట్లాడినా కన్నీళ్ళు వస్తాయి అతనికి. కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని అమ్మాయిని తలుచుకుంటే, అమ్మాయి చిరును తలుచుకుంటే, నేను నా పేరెంట్స్కి నేనేంటో నిరూపించుకున్నాను కదా అనేటువంటి ఆ అమ్మాయి మనసులోనే ఆనందం ఉంది. అది తలుచుకున్నప్పుడు మాత్రం లోకనాథం దగ్గర చిరునవ్వు మెదులుతుంది. అది మనం బతకాలి. మన బతుకు ఇతరులకు మెతుకివ్వాలి. హార్ట్లో మీకు ప్రింట్ అయిపోవాలి ఈ పదాలు. మన బతుకు ఇతరులకు మెతుకునివ్వాలి. మన బతుకు
విడిపోయినటువంటి జీవితాలకి అతుకవ్వాలి. జాగ్రత్తగా వినండి. డోంట్ జస్ట్ రీడ్ బ్లడీ సబ్జెక్ట్స్. మీ అందరు చేస్తున్నటువంటి ఫండమెంటల్ మిస్టేక్ అది. యూఆర్ ఆల్ రీడింగ్ వితౌట్ హార్ట్. డోంట్ రీడ్. మీకు ఎంత ఆనందం కదా, అమ్మా ఎన్నాళ్ళకి ఒక్కడు వచ్చాడండి చదవద్దని చెప్పినాడు. అబ్బా ఎంత మంచి మాట చెప్పారు సార్, మీ కడుపు చల్లకుండా. వేరేమయ్యి మీరెక్కడున్నారు నాకు చెప్పద్దు. కళ్ళు మూసుకొని మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చెయ్యండి. మీరెక్కడున్నారు? వెదర్ యు ఆర్ ఇన్ పాజిటివిటీ, వెదర్ ఆర్ యు ఇన్ నెగిటివిటీ, ఆర్ యు స్వింగింగ్ ఆల్ ద వే? మీకు మాట చెప్పమంటారా? అద్భుతమైన మాట. డూ యూ వాంట్ గో అప్ ఇన్ లైఫ్? అంటే బకెట్ తన పైకి వెళ్ళిపోవడం కాదు. డూ యూ వాంట్ గో అప్ ఇన్ లైఫ్? చెప్పండి. మళ్ళీ వేస్తున్నారు. నో సార్, నాకు అసహ్యం ఆ పదం. ఎవడో ఏదో సినిమాలుగా తెలుగులో నాకు నచ్చని ఏదో పదం కదా, అదే నాకు తెలియదు అనుకో డైలాగులు. ఆఫ్కోర్స్ అలాగా ఇంగ్లీష్లో నాకు నచ్చిన పదం సార్ చెప్పద్దు. సే ఎస్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. అయితే విషయం ఏనండి, మనం యూపీ, డూ యూ వాంట్ గో అప్ ఇన్ లైఫ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్? వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ అప్? ఎనర్జీ పోయిందప్పుడే. తెల్లవారు ఎంతకు లేచాను తెలుసా నేను? నువ్వు ఎంతకు లేచావు? ఎట్ వాట్ టైమ్ యూ గట్ అప్? 5. నేను ఎంతకు లేచాను తెలుసా? ఎర్లీ మార్నింగ్ 3:33. ఇప్పటిదాకా కూర్చోలేదు. కంటిన్యూస్లీ ఐ వాజ్ వర్కింగ్ రైట్ ఫ్రమ్ మార్నింగ్ 3:33. డూ యూ నో ఐ విల్ వర్క్ టిల్ 10 o'clock ఇన్ ద నైట్. హెడేక్ ఉండదు, కాళ్ళు పీకులు ఉండవు, విసుగు ఉండదు, విరామం ఉండదు. బికాజ్ నా జీవితంలో నేను ఎక్కడ ఉన్నాను అని ప్రతి క్షణం నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను. కాబట్టి నాకు నిరంతరం పాజిటివ్ ఎనర్జీ కమాన్ అని వస్తూనే ఉంటుంది. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై లైఫ్. యూ గుర్తుంచుకో. యూ ఫర్ అల్ట్రా, పీ ఫర్ పాజిటివిటీ. యూ ఫర్ అల్ట్రా, పీ ఫర్ పాజిటివ్. యూ ఫర్ అల్ట్రా. నువ్వు అల్ట్రా పాజిటివిటీలో ఉన్నావనుకో, భరద్వాజ్ లాంటి వ్యక్తి, ఒక వ్యక్తి బ్లైండ్ అయిపోయి కళ్ళుతో ఏమి చూడలేకుండానే నిజంగా అల్ట్రా పాజిటివ్ ఉన్నాను కాబట్టి పైకి వచ్చిన జీవితంలో. అది అప్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? డౌన్. ఏంటి ఆపోజిట్ వర్డ్ ఏంటి? వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ డౌన్? DOWN. దీన్ని 3 భాగాలు చేయి. DO ఒక భాగం చేయి, W ఒక భాగం చేయి, NO భాగం చేయి. DO ఏంటి? డూ. DO ఏంటి? డూ. W ఫర్ ఏంటి? విత్. W ఫర్ ఏంటి? విత్. డూ విత్ నెగటివిటీ. ఇఫ్ యూ డూ ఎనీథింగ్ విత్ నెగటివిటీ, దట్ ఈస్ డౌన్. Will you fall down? If you do anything with ultra positive, you will go up. Did you understand? అర్థమైందా? So where am I? What is the first question? What is the first question? చాలా 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 విలువైంది. సో అప్ అంటే ఏంటి? డౌన్ అంటే ఏంటి? డూ విత్. ఏది నెగిటివ్గా చేయకు. ఇంట్లో అమ్మ బిందెడు నీళ్ళు తెమ్మన్నా, నాన్న ఒరే హార్పిక్ కేసి లెటర్ని కడుగురా అన్నా, నీ పుస్తకం తీసి చదివినా, కోవిలికి వెళ్ళమన్నా, భగవంతుణ్ణి ప్రే చేయమని అడిగినా, పక్కవాడికి సాయం చేసినా, పుస్తకం తీసి చదివినా, పరీక్ష రాసినా, రోడ్డు మీద నడిచినా, పక్కవాడితో సంభాషించినా, మంచి పాట పాడినా, మంచి ఆట ఆడినా, వేటాడినా, నెగిటివిటీతో కాదు, పాజిటివిటీతో కాదు, అల్ట్రా పాజిటివ్తో చేయి. జీవితంలో పైకి వెళ్తూనే ఉంటావు. ది ఫస్ట్ క్వశ్చన్ ఇస్ దట్. ఇక ద సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ లైఫ్? What is the value of human life?
వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్? చెప్పాలి ఏంటిది? నా క్వశ్చన్ సింపుల్గా మిమ్మల్ని అడుగుతున్నాను. ఆర్ వీ బోర్న్ ఫర్ ఇంజనీరింగ్? విచ్ నో? NO no or KNOW no? NO no. Are we born to earn money? No. ఎస్ అన్నారు ఎవరు? అరే అందరు ఆల్ ఫ్లాక్, అందరూ నో అంటే నువ్వు అందరు ఎస్ అంటే నువ్వు ఎస్. నువ్వు షీపా? అరే బక్రా? షీప్ గొర్రె కాదు కదా. ఎస్ అయితే ఎస్ అని చెప్పు, నో అయితే నో అని చెప్పు. నీకేంటి అనిపిస్తా చెప్పు తప్ప పక్కవాడు ఏది చెప్తా చెప్పకు. ఆర్ వీ బోర్న్ టు ఎర్న్ మనీ? నా క్వశ్చన్. వెరీ గుడ్. చెప్పండి అమ్మా అమ్మాయిలు. ఎస్ నో వెరీ గుడ్. ఫస్ట్ నో, ఫస్ట్ ఎస్ అని వాళ్ళు చెప్పండి. ఆరు నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను, అప్పుడు చెప్పు. ఇటు కూడా. ఆర్ వీ బోర్న్ టు ఎర్న్ మనీ? ఓకే. ఇప్పుడు నో అని వాళ్ళు చెప్పండి. ఆర్ వీ బోర్న్ టు ఎర్న్ మనీ? ఓకే. అది ఇది రెండు చెప్పిన వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. ఏం వాళ్ళ ఆట అయిపోయి ఏంటి కొంపతీసి, అంటే అటు ఇటు, అంటే అటు పాజిటివిటీ ఇటు నెగిటివిటీ మాట్లాడేవాళ్ళు. అది ఉండకూడదు. హ్యావ్ వన్ సెన్స్. అయితే ఒకటి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్? మీరు చెప్పినట్లుగా ఎస్సా, అది నోవా, ఇట్స్ నాట్ దట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే ఎనీ ఆన్సర్. లెట్ us know the answer through one beautiful meditation. Just sit straight. మీ రెండు చేతులు రెండు థైస్ మీద ఇలా ఓపెన్గా పెట్టండి. మీరు ఏమైనా బుక్స్ ఏం తెచ్చారా? ఏం తెల కదా అమ్మా, చాలా ఆనందం. రెండు చేతులు ఇట్లా పెట్టండి స్ట్రైట్గా. గొడుక్కర్లా గొంగిపోకూడదు, నడు స్ట్రైట్గా ఉండాలి. ముసిలవ్వల్లాగా ముసిలుళ్ళ ఉండకూడదు, స్ట్రైట్. రైట్, డన్. చక్కగా కళ్ళు మూసుకొని జస్ట్ థింక్ ఆఫ్ యువర్ మదర్, యువర్ ఫాదర్, their valuable contribution of your life. Contemplate on your mother. ఆమె ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే మనకి జీవితం వచ్చింది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హర్? అమ్మని తెలుసుకో. జస్ట్ హర్ బ్యూటిఫుల్ ఫేస్, హర్ రోజీ లిప్స్. అమ్మ జస్ట్ ఎంత అద్భుతం. ఆ తల్లి రూపాన్ని ఒక్కసారి మధ్యలో ఇంప్రింట్ చేసుకో. ఈ భూమి మీద మనం రావడానికి కారణమే తను కదా. ఈ భూమి మీద మనం నడయాడడానికి కారణభూతురాలు తను కదా. ఎంత అదృష్టం. ఎప్పటికీ తల్లికి కృతజ్ఞతగా మనం ఉండాలి. హ్యావ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ మదర్. రోజు ఇంట్లో నిజంగా అమ్మకి మనం సాష్టాంగం దండం ప్రమాణం చేయాలి. సాష్టాంగ నమస్కారం చేయాలి. కానీ అంత చేయక్కర్లేదు. అట్లీస్ట్ యూ హ్యావ్ టు బెండ్ అవర్ బాడీ అండ్ టచ్ హర్ ఫీట్. వీ షుడ్ బెండ్ అవర్ బాడీ అండ్ టచ్ దట్ ఫీట్. అమ్మ, the prime God on this planet earth. Know the value of that life. మన డబ్బు అనేటువంటి సంపాదించడానికి, బంగారాన్ని పోగు చేసుకోవడానికి, జాగాలు సంపాదించడానికి మనం భూమి మీదకి రాలేదు. We came onto this planet earth to love everyone, to enjoy the bliss. ఆనందాన్ని అనుభవించడానికి, అద్భుతమైనటువంటి అనుభూతియుక్తిగా ఒక డివైన్ ఎక్స్పీరియన్స్గా జీవితం చేసుకోవటానికి. నాన్న, తండ్రి ఏ బీజమై, ఏ అద్భుతమై మన జీవితంలో మనందరినీ కూడా ఇంతటి స్థాయికి తెచ్చాడు. వాట్ ఈస్ ద సాక్రిఫైస్ ఆఫ్ అవర్ ఫాదర్? ప్రతి క్షణం ఊపిరి తీస్తున్నామంటే
ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు తల్లిదండ్రులు ప్రసాదించిన అద్భుతమైన వరప్రసాదం. హ్యావ్ గ్రాటిట్యూడ్. ఆ కృతజ్ఞత కలిగి ఉండడానికి మన జీవితం తెలుసుకోవడమే జీవితంలో వాల్యూ. ఆ కృతజ్ఞత భావాన్ని మనం కలిగి ఉండడమే ద వాల్యూ ఆఫ్ అవర్ లైఫ్. ఏ పనైనా చేద్దాం, చిన్న ఉద్యోగమైనా చేద్దాం, పెద్ద ఇన్నోవేషన్స్ అని చేద్దాం, ఒక సైంటిస్ట్ అయి క్రియేట్ చేద్దాం, ఒక అద్భుతమైన CEO అయి డబ్బులు క్రోర్ సంపాదిద్దాం. ఎన్ని చేసినా ఎన్ని చెందినా మనకి జన్మనిచ్చిన తల్లి తండ్రి వీళ్ళ ఇద్దరిని కూడా సంతృప్తిపరచాలి. చుట్టూ ఉన్న అందరినీ ప్రేమించగలగాలి. నీ చిరునవ్వుతో ప్రపంచాన్ని గెలవగలగాలి. నీ అద్భుతమైన వ్యక్తిత్వంతో దైవత్వం అంటే వేరే లేదు, ఇదే కదా దైవం మానుష రూపేణ అని నీ చుట్టూ ఉన్న వాళ్ళు అద్భుతంగా అనుకులేనో చేయగలగాలి. దానికి నీ చిరునవ్వే ఒక అద్భుతమైనటువంటి కీ. నీలో మనసులో ఉద్భవించే పాజిటివ్ ఎనర్జీయే అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్. నీ జీవితంలో నువ్వు తీసుకునే అన్ని ధనాత్మకమైనటువంటి నిర్ణయాలే అద్భుతమైనటువంటి నీకు రాచబాటలుగా నేను చెప్పే సిద్ధింపజేస్తాయి. ద హ్యూమన్ లైఫ్ వాల్యూ ఏమంటే బంగారము కన్నా, వజ్ర వైడూర్యముల కన్నా, కరెన్సీ కన్నా, మనకి చుట్టూ ఉన్నటువంటి సంపదలు, బాహ్య భౌతికమైన ప్రపంచం అన్నిటికన్నా కూడా మిన్నైన ప్రేమని కన్న తల్లిదండ్రులకు, అంతకు మించినటువంటి నీ చుట్టూ ఉన్న బంధువులకు, నీ మిత్రులకు, నీ సహచరులకు, ప్రతి ఒక్కరికి కూడా నీ అద్భుతమైనటువంటి ప్రేమను అందించి నువ్వు వెలుగుగా మారి ఆనందాన్ని నిరంతరం అనుభవించడమే నీ జీవితం యొక్క ట్రూ వాల్యూ. ద ట్రూ వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు ఎంజాయ్ బ్లిస్. కళ్ళు మూసుకుందా చెప్పాలి, నేను చెప్పింది కనుక చెప్పాలి. ద ట్రూ వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు ఎంజాయ్ బ్లిస్. అనగా చెప్పండి, అనగా నిజమైన ఆనందాన్ని ప్రేమతో, కృతజ్ఞతా భావముతో, అనుభూతిగా అనుభవం చెందడమే నిజమైన జీవితం విలువ. జస్ట్ నేను చెప్పింది అవునా కాదంటే కళ్ళు మూసుకొని జస్ట్ థింక్ ఆఫ్ కళ్ళు తెరవకుండా రబ్ యువర్ హ్యాండ్స్ జెంట్లీ, మెల్లగా చేతులు రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని గివ్ ఏ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ టు ద మదర్ అండ్ ఫాదర్, ద డైరెక్ట్ గాడ్ ఫార్మ్స్. గట్టిగా గట్టిగా సంథింగ్ మోర్ ఫర్ మదర్. థ్యాంక్ యూ. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు నాకేమి అతను చెప్పినట్టు నా కాళ్ళకి దండం పట్టక్కర్లేదు. మీరు ఎన్నాళ్ళు ఇంట్లో ఉన్నా, ఎప్పుడు ఇంట్లో ఉన్నా, నా తల్లే కదా, మా మమ్మీయే కదా, మా డాడీయే కదా అని నెవర్ లీవ్ ద ఆపర్చునిటీ టు టచ్ దేర్ ఫీట్. నువ్వు వెళ్ళి సాయిబాబా మందిరాల్లో దేవుడి యొక్క పాదుకలు పట్టుకుంటావో లేదో తెలీదు, వెళ్ళి వెంకటేశ్వరుని యొక్క పాదుకలు తిరుపతిలో పట్టుకుంటావో లేదో తెలీదు, లేదా కనక దుర్గమ్మ వారి దగ్గరికి వెళ్ళి పట్టుకుంటావో తెలీదు, చర్చిలోకి వెళ్ళి యొక్క యేసుక్రీస్తుని యొక్క పాదాలు పట్టుకుంటావో, మసీదులోకి వెళ్ళి అల్లా యొక్క ప్రార్థన చేస్తావో తెలియదు. కానీ మొదట నీకు ఇంట్లో ఉండేటువంటి తల్లి తండ్రి యొక్క పాదాలు పట్టుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ లైఫ్ దట్ యూ హ్యావ్ గిఫ్టెడ్ అన్న పదం మాత్రం చెప్పండి. ఈ ప్రపంచంలో మనం పోతే ఈ ఉద్యోగం బదులు ఇంకో ఉద్యోగం తెచ్చుకోవచ్చు, పోతే ఈ బంగారం బదులు ఇంకో బంగారం కొనుక్కోవచ్చు, పోతే ఈ బైక్ బదులు ఇంకో బైక్ కొనుక్కోవచ్చు, పోతే ఇది బదులు ఇంకోటి తెచ్చుకోవచ్చు. కానీ రీప్లేస్ చేయలేనటువంటివి, జీవితంలో మరలా తెచ్చుకోలేనటువంటివి, మనం ఎప్పటికి కూడా నిలబెట్టుకోవాల్సినటువంటివి, ఎన్ని లోపాలు ఎవరిలో ఉన్నా వాటిని క్షమించి మన గుండెకి హత్తుకోవాల్సినవి రెండే రెండు. అది ఒకటి తల్లి, ఒకటి తండ్రి. ఎప్పటికీ ఆ వాల్యూ మాత్రం మర్చిపోకండి. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. Not only that,
నాట్ ఓన్లీ దట్, మన తల్లి మన తండ్రి కాదు, యు ఆల్ విల్ బికమ్ వన్ డే ఒక హస్బెండ్ ఒక వైఫ్ అవుతారు. హస్బెండ్ వైఫ్ అవుతారు. ఆ రోజున నీకు వచ్చే అత్త మామల్ని కూడా నువ్వు ట్రూత్ఫుల్గా నీ మదర్ ఫాదర్ అనుకోవాలి. అమ్మా మీకు ఎస్పెషల్ చెప్తున్నాను, వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో డబ్బు 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 సంపాదించడానికి నువ్వు ఇంజనీర్ అవ్వక్కర్లే. ఒక కుక్క పిల్లకి వెల్వెట్ క్లాత్తో గౌన్ కుట్టించి రెడ్ కార్పెట్ మీద చిన్న మ్యూజిక్ పెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ మ్యూజిక్కి డ్యాన్స్ కుక్క పిల్లతో చేస్తే సాయంత్రం 2000 రూపాయలు ఆ కుక్క పిల్ల ముందు కార్పెట్లో అడుక్కొని పడతాయి. ఆన్ యావరేజ్గా 30 రోజులు 5 రోజులు సెలవు తీస్తే కుక్క పిల్ల 25 రోజులు కష్టపడితే 50,000 రూపాయలు ఈజీగా సంపాదించగలడు. డబ్బు సంపాదించడానికి చదువు కాదు, బంగారాలు జాగాలు సంపాదించడానికి చదువు కాదు, మనం నిజమైన మనిషిగా ఎలా బతకాలో చెప్పేదే చదువు, ఇచ్చేదే జ్ఞానం. అందుకు మనందరం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చెప్పండి, చాలామంది వీఆర్ మన వాల్యూ, ద ట్రూ వాల్యూ ఆఫ్ లైఫ్ ఈజ్ టు ఎర్న్ మనీ అంటే ఇంతకు లెస్ అని చెప్పారు. ఇప్పటికి అదే చెప్తారా? ఈజ్ ద వాల్యూ ఆఫ్ అవర్ లైఫ్ టు ఎర్న్ మనీ? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అవర్ లైఫ్? ఆనందాన్ని అనుభవించాలి. ఆనందం అంటే ఎవరినో బాధ పెట్టి కాదు, ఎవరినో మాటని కాదు, పక్కవాడిలో దేవుణ్ణి చూసి, దేవుడు అనగా వేరు దేశమందున లేడు దేవుడుందు తనదే. దట్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. వేర్ ఈజ్ గాడ్? ఏంటి థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ ఏం చెప్పాను క్వశ్చన్? ఒకటేంటి? వేర్ యామ్ ఐ. రెండోది ఏం చెప్పాను? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. మూడోది ఏంటి? వేర్ ఈజ్. నేను చెప్తాను చూడండి. దేముడనగా వేరు దేశమనందున లేడు, దేముడుందు తనదు దేహమందే, పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు. దేవుడు టెంపుల్స్లో, మందిర్స్లో, మసీదుల్లో, పలానా వర్షిపింగ్ ప్లేస్లో, ఒక స్థలంలో, ఒక స్థానములో దేవుడు ఉన్నాడు అని నువ్వు అనుకుంటే నిన్ను మించిన అజ్ఞాని, నిన్ను మించినటువంటి దౌర్భాగ్యురాలు, నిన్ను మించినటువంటి దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. అయితే ఎందుకు సార్ అందరూ వేళాంవేరిగా కోవిళ్ళకి వెళ్తున్నారు? ఎందుకు సార్ వేళాంవేరిగా దేవుడి కోసం తెలుసుకుంటున్నారు? ఎందుకు సార్ ఆ ఫోటోల్లోనో, ఆ విగ్రహాల్లోనో, ఆ పూజల్లోనో ఇప్పుడు వస్తోంది, అల్టిమేట్గా మనకు వస్తోంది ఏంటిది? ఎల్లుండే ఏంటిది? వినాయక చవితి. ఏంటి సార్ మట్టిలో చూస్తున్నాడు? అరే ఎందుకురా పూర్వీకులు ఈ మట్టితో, కర్రతో, చెక్కతో, పేపర్తో, శిలతో, రాయితో, చలనము లేని, జీవము లేని రాయిని ఒక అద్భుతమైన శిల్పంగా చెక్కి దానికి నువ్వు ఒక వినాయకుడు అనేటువంటి ఒక పేరును ఆపాదించి ఓం వక్రతుండాయ, ఏంటిది? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ఎందుకురా పూజించమన్నారు? ఎందుకు పూజించమన్నారు? మన పూర్వీకులు, మన ఋషులు, మునీశ్వరులు ఎందుకు పూజించమన్నారంటే చూడండి ఎంత అద్భుతంగా పెట్టారు. జీవం లేని రాయిలోనే నువ్వు దేవుణ్ణి చూస్తే, జీవం లేని మట్టిలో నువ్వు దేవుణ్ణి చూస్తే, జీవం లేని పేపర్లో, ఫోటోలో నువ్వు దేవుణ్ణి చూస్తే, జీవము ఉన్న ప్రతి దానిలో కూడా నువ్వు చూస్తావు, చూడాలి అనే ఉద్దేశంతో మాత్రమే పెట్ట తప్ప అది మాత్రం పట్టుకొని మిగతా వాళ్ళందరినీ వదిలేమని కాదు. మనం ఏం చేసాం? తర్వాత కొట్టండి, కంప్లీట్ అయి కొట్టండి. మనం ఏం చేసాం? ఆ విగ్రహాల్లో, జీవము లేనిటువంటి రాతి విగ్రహాల్లో, మట్టితో చేసిన విగ్రహాల్లో, వాటిలో దేవుడిని చూస్తున్నాం. వెరీ గుడ్, సర్వభూతాంతరాత్మను అందరూ చూడాలి. కానీ మన చుట్టూ ఉండే ప్రతి దైవ స్వరూపాన్ని కూడా విస్మరిస్తూ, మర్చిపోతూ, తూలనాడుతూ, తిడుతూ, వాళ్ళని తిట్టుకుంటూ, చిరాకు పట్టుకుంటూ, మన చుట్టూ ఉన్నటువంటి మొత్తం అన్ని దేవతా రూపాలని కూడా మనం విడిచిపెట్టి ఎక్కడో లేని దేవుణ్ణి ఎక్కడెక్కడ వెతుకుంటాం. కానీ గాడ్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ ఫామ్. దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. చెప్పండి, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. రోడ్డు మీద అందమైన అమ్మాయి నడుస్తూ వెళ్ళింది అనుకో, అందమైన అమ్మాయి, మోస్ట్ బ్యూటిఫుల్,
నిజంగా నువ్వు ఆ అమ్మాయి ముఖంలో నీ తల్లి ముఖాన్ని నువ్వు చూడగలిగితే, నువ్వు ఏదైతే లలిత అమ్మవారో దుర్గాదేవిని ఎక్కడైతే వెళ్ళి దర్శించుకుంటావు ఆ తల్లి యొక్క ముఖాన్ని ఈ అద్భుతమైన అందమైన అమ్మాయి ముఖంలో నువ్వు చూడగలిగితే ఆ రోజు నువ్వు చేసుకున్నది నిజమైన దర్శనం. అంతే తప్ప ఆ అమ్మాయిని నువ్వు వేరే విధమైనటువంటి అబ్బాయి అందంగా ఉందని నువ్వు నీ వయసుతో కూడినటువంటి మనసు చెప్పినటువంటి చాంచల్యమైనటువంటి ఆ మైండ్ మ్యాన్స్ మైండ్ ఈజ్ ఏ మ్యాడ్ మంకీ అన్నారు. ఏమన్నారు చెప్పండి? మ్యాన్స్ మైండ్ ఈజ్ ఏ మంకీ? ఆ దృష్టితో నువ్వు చూసేవనుకో నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ అమ్మవారిని నువ్వు చూడలేవు. ఒరే ఒకానొక రోజు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, వన్ డే యూ విల్ మ్యారీ వన్ పర్సన్, డౌట్లెస్. తప్పకుండా మీ అందరికీ మంచి మంచి మొగుళ్ళు వస్తారు, మంచి మంచి పెళ్ళాలు వస్తారు. ఐ బ్లెస్ యూ ఆల్. ఓకే, కానీ అప్పటి వరకు నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులు తల దించుకునేలా, తల వంచుకునేలా ఏ రోజు కూడా నీ యొక్క వ్యక్తిత్వం ఉండకూడదు. నువ్వు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా నువ్వు దైవత్వం చూసిన రోజున నిన్ను దైవంగా చూసేటువంటి ప్రతి ఒక్క స్థాయికి నువ్వు ఎదిగి నీ ఉనికి నువ్వు నిరూపించుకుంటావు. ద థర్డ్ క్వశ్చన్, వేర్ ఈజ్ గాడ్? ఏంటిది? ఇప్పుడు చెప్పండి, వేర్ ఈజ్ గాడ్? God is everywhere. God is in everyone. అందుకే నేను మొదలుపెట్టినప్పుడు చెప్పిన కొన్ని పదాలు ఏం చెప్పాను? నా చుట్టూ ఆవరించి ఉన్న మూర్తిభవించిన 300 అవతార మూర్తులను మొక్కేదన్. మీ అందరు నేను మొక్కేనని చెప్తున్నాను. మీ వయస్సు ఏంటి, నా వయస్సు ఏంటి? నిజంగా నీలో పరమాత్ముని యొక్క తత్వం, నిజంగా నీలో అద్భుతమైనటువంటి ఆ శక్తి నీలో ఇవాళ నువ్వు అనుకుంటే నీ ధారణా శక్తి, నీ జ్ఞాపక శక్తి, నీ మ్యాథ్స్, నీ ఫిజిక్స్, నీ కెమిస్ట్రీ, నువ్వు అనుకుంటే నీ మెథడ్ పనిచేస్తోందా? నువ్వు అనుకుంటే నీ గుండెకాయ కొట్టుకుంటుందా? నువ్వు అనుకుంటే నీ మూత్రపిండాలనేటువంటి రక్తాన్ని శుద్ధి చేస్తోందా? నువ్వు అనుకుంటే నీ దేహం కదలాడుతోందా? నువ్వు అనుకుంటే నీ మేధస్సు వికసిస్తోందా? నువ్వు అనుకుంటే నీ శరీరము, నీ జీవితము అద్భుతమైన విషయాలని జ్ఞానాన్నితో తొలతూగుతోందా? అంటే లేదు. అగోచరమైనటువంటి అద్వితీయమైనటువంటి ఏదో పరమాత్మ పరబ్రహ్మతత్వము, అది ఏ దేవుడి పేరు నువ్వు పెట్టుకున్నా నిన్ను ఆవహించి ఉంది కనుక మాత్రమే నీ ద్వారా ఎంతటి ఉన్నతి జరుగుతున్నప్పుడు ఏదైతే నీలో ఆవహించి ఉందో అదే అద్భుతమైన శక్తి అన్ని దేహముల్లో ఆవహించున్నప్పుడు భగవంతుడు అన్నింటా అంతటా ఉంటాడనేటువంటి సర్వాంతర్యామి తత్వాన్ని తెలుసుకోలేకపోతే మనం చదువుతున్న జ్ఞానము, చదువు ఇదంతా నిరర్థకమైనటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. సో మనమంతా దేవుణ్ణి విగ్రహాల్లో చూడడం కన్నా ముందు మనుషుల్లో చూడడం నేర్చుకోవాలి. నచ్చినవాడు నచ్చనివాడు రెండు కాదు తల్లి. నచ్చినవాళ్ళు నచ్చినవాళ్ళు ఎవ్వరిని హర్ట్ చేయకు. థర్డ్ థింగ్, వాట్ వీ హ్యావ్ టు డూ. ఏంటిది? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్, ఏం చేయాలి మనం? అసలు మనం ఏం చేయాలి? ఇంజనీరింగ్ చదువుకున్నాం, నో డౌట్ రా. మీ అందరినీ నేను చెప్తున్నాను, ఇవాళ డేట్ టైం నోట్ చేసుకోండి. శ్రీహరినాయుడు గారు, లేకపోతే ఆర్కే సారు, మా మురళీధర్ సార్ నోట్ చేసుకోండి. సార్, వీళ్ళల్లో యూ విల్ గెట్ వండర్స్ and wonders of good ranks. I could feel the vibration. ఇది బిస్కెట్ కాదు, ఇది సొబ్బ అంతకన్నా కాదు. నాకు అవసరం లేదు. మీరు నాకు ఓట్లేస్తారా? లేదా నథింగ్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. నాకు కావాల్సింది ఒకటే, మీరు ప్రపంచంలో అమెరికాలో బతకండి, ఆస్ట్రేలియాలో బతకండి, ఆస్ట్రియాలో బతకండి, జింబాబ్వేలో బతకండి, శ్రీకాకుళంలో బతకండి, ముంబైలో బతకండి, ఎక్కడైనా బతకండి, కానీ మనిషిలా బతకండి. మనిషిలా బతుకుతూ దేవుడిలా. నా స్టేట్మెంట్ కంప్లీట్ చేయనివ్వాలి. మనిషిలా బతకండి, కానీ దేవుడిలా పక్కవాడికి సాయం చేయండి. దేవుడిలా పక్కవాడు సాయం చేయండి. వీ హ్యావ్ టు డూ దట్. ఏం చేయాలి? హెల్ప్ ఎవర్. ఏం చేయాలి? ఇంకోటి కూడా ఉంది, హర్ట్ నెవర్. నీ చూడండి, చెప్పండి, హెల్ప్ ఎవర్. అందరు చెప్పాలి, హర్ట్ నెవర్.
నీ మాటలతో, నీ ఆలోచనలతో, నీ ప్రవర్తనతో ఎవ్వరు ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఎప్పుడు కూడా ఎవ్వరు బాధపడకూడదు. నీ మాట వల్ల కానీ, నీ ఆలోచన వల్ల కానీ, నీ ప్రవర్తన వల్ల కానీ ఎప్పుడు ఎవ్వరూ బాధపడకూడదు. అంతటి మంచి మనస్సు కలిగి ఉండాలి. వాట్ దట్ ఐ హ్యావ్ టు డూ, ఐ షుడ్ హెల్ప్ ఎవర్, ఐ షుడ్ హెల్ప్ ఎవర్, ఐ షుడ్ హెల్ప్ ఎవర్. ఏం చేయకూడదు? ఐ షుడ్ హర్ట్ నెవర్, ఐ షుడ్ హర్ట్ నెవర్, ఐ షుడ్ హర్ట్ నెవర్. ఎంత సింపుల్. ఎక్కడైనా ఏ విధంగానైనా హెల్ప్ చేయి. సెల్ఫ్లెస్గా ఎక్స్పెక్ట్ చేయకు. థ్యాంక్స్ అనే పదం లేకుండా కూడా ఏదైతే చేస్తావో హెల్ప్, దానికి సర్వీస్ అన్న పేరు. చాలామంది మీ మురళీధర్ సార్ చెప్పారు, పద్మశ్రీ అవార్డుకి నన్ను నామినేట్ చేశారు కొన్ని ఇయర్స్ బ్యాక్. శ్రీహరి నాయుడు సార్ తెలుసు. బట్ నాకు అక్కర్లేదని చెప్పాను. బికాజ్ నేను ఒక టార్గెట్ కోసం నేను లాసా ఫౌండేషన్ పెట్టలేదు. ఇవాళ నేను టార్గెట్ కోసం మీతో మాట్లాడట్లేదు. 300 మంది వాళ్ళు బతికినంత రానున్న 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అద్భుతమైన వ్యక్తులుగా, వెలుగు దివ్వెలుగా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆనందంతో వెలిగేలా వీళ్ళు మీకున్న వాళ్ళందరూ బతికితే మై టాక్స్ పర్పస్ ఈజ్ బీయింగ్ సర్వ్డ్. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఎప్పుడు ఎవ్వరిని హర్ట్ చేయకు. గుర్తుంచుకోండి, ఇక్కడ మీకు నేను కాషన్ ఇస్తున్నాను. నవ్వుతూ చేస్తే తప్పులకి ఏడుస్తూ అనుభవించే ఒక రోజు ఉంటుంది. నవ్వుతూ చేసే తప్పులకి ఏడుస్తూ అనుభవించే రోజు ఒకటి ఉంటుంది. కనుక మనం ఎవ్వరిని కూడా హర్ట్ చేయకూడదు. మన మాటతో, మన చేతలతో, మన చూపుతో, మన వినికిడితో, మన ప్రవర్తనతో, మన ఆలోచనతో, మన జీవితంతో మనం ఎప్పటికీ కూడా మన ప్రెజెన్స్ ఏమవ్వాలి తెలుసా? ఆనందం అవ్వాలి. మరి వీడు వచ్చేటంటే తలనొప్పిరా, హే అమ్మాయి వచ్చిందా, చికాకే. నో, మనం ఒక వ్యక్తితో కూర్చొని మాట్లాడితే, మనం ఒక వ్యక్తి ప్రెజెన్స్లో ఉంటే మనకే కాకుండా అద్భుతంగా వారి మనస్సు, వారి దేహము, వారి యొక్క అద్భుతం ఏంటంటే ఆ వాతావరణం, ఆ రూము, ఆ ఇల్లు, ఆ ప్రదేశం అంతా కూడా వైబ్రెంట్ విత్ బ్లిస్తో ఉండిపోవాలి. ఇప్పుడు భరద్వాజ్ అనే వ్యక్తి వచ్చి నిల్చున్నాడు. డూ యూ ఫీల్ దట్ రియల్లీ ఎనీ నెగిటివిటీ ఆర్ ఎనీ బ్లిస్ఫుల్ ఆర్ పాజిటివిటీ, డిలైట్ఫుల్నెస్? ఎస్, దేర్ యు ఆర్. కాబట్టి నీలో ఆనందం ఉంటేనే నువ్వు ఆనందం ఇవ్వగలవు. నీలో సర్వింగ్ గుణం లోపల ఉంటే నువ్వు బయటకు ఇవ్వగలవు. నీలో ప్రేమ ఉంటే నువ్వు ప్రేమ ఇవ్వగలవు. నీలో నిధి ఉంటేనే నువ్వు నిధి పంచగలవు. నీ లోపల దైవత్వం నువ్వు ఫీల్ అయితేనే పక్కకి ఇవ్వగలవు. కాబట్టి నువ్వు ప్రతి ఒక్కరికి నిస్వార్థముగా, నిర్మలముగా థ్యాంక్స్ అనే పదాన్ని కూడా ఆశించకుండా నువ్వు సాయించడం మొదలుపెట్టు. బంగారమా, మిత్రమా, నిజంగా మై డియర్ సన్, మై డియర్ డాటర్, లైఫ్ ఎంత రాకింగ్ లాగా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. దీనికి చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. లైవ్ ఎగ్జాంపుల్, మురళీధర్ సార్ మనం బాయ్స్ క్యాంపస్లో ఒక 5 years బ్యాక్, ఎన్నేళ్ళ క్రితం, 4-5 years బ్యాక్ ఇలాగే నేను సెషన్ చెప్తే ఆ పాపం ఆ గ్యాదరింగ్లో ఒక అబ్బాయి మరి నా ఫోన్ నెంబర్ విని దాన్ని గుర్తుంచుకొని ఇంటర్మీడియట్ అయిపోయాక నాకు ఫోన్ చేశాడు. సార్, సర్టిఫికెట్లు రిలీజ్ చేయించుకోవాలి, నేను చాలా పూర్ కండిషన్లో ఉన్నాను, నా దగ్గర డబ్బులు లేవు, ఇంజనీరింగ్ చదవాలి. హిజ్ నేమ్ ఈజ్ యోగేష్. నేను పిలిపించాను. ట్రూలీ చాలా వాల్యుబుల్ వ్యక్తి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇమీడియట్లీ కౌన్సిలింగ్, ఎంసెట్ కౌన్సిలింగ్కి ఆ అబ్బాయికి ఏం కావాలో సపోర్ట్ చేశాం. ఆ తల్లిని పిలిచాను. అమ్మ, నీ బిడ్డకి ఫ్రీ సీట్ వచ్చింది, జిఎంఆర్లో చదివించండి, ప్రాబ్లం అని చెప్పాను. సార్, మా దగ్గర అంత డబ్బులు లేవు సార్. అమ్మ, 4 ఏళ్ళు కూడా వీ ద లాసా ఫౌండేషన్ మేము భరిస్తాం తల్లి. నువ్వు కన్నావు కానీ ఈ భూమి మీద నీతో పాటు మేము కూడా అబ్బాయిని కన్నాం. సమాజంలో ఒక వ్యక్తి కన్నీటితో ఉంటే అది వాడి దౌర్భాగ్యం కాదు. చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క చేతులు అక్కడ కన్నీటి దగ్గరికి వెళ్ళి తుడుస్తాయా లేదా అని దేవుడు మనకు పెట్టే పరీక్షది, వాళ్ళకి మాత్రం పరీక్ష కాదు. బిలీవ్ మై డియర్ సన్స్, మై డాటర్స్, 4 ఏళ్ల బట్టి లాసా ఫౌండేషన్ యొక్క సంరక్షణలో జిఎంఆర్లో
అబ్బాయి అద్భుతంగా ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ లాస్ట్ టైంకి వచ్చాడు. వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు సే దట్ కన్న తల్లి తండ్రిలాగా గుండెకి హత్తుకొని అటువంటి బిడ్డను చదివించాం. అలాగా సుమారుగా 450 నుంచి 500 మంది పిల్లల్ని ఈ 10 ఏళ్లలో లాసా ఫౌండేషన్ ద్వారా మేమందరం చదివించగలమంటే అది కూడా వితౌట్ థ్యాంక్స్ కూడా మాకు వద్దు. వీ వాంట్ ఓన్లీ వన్ థింగ్, లవ్ లవ్ లవ్. థ్యాంక్ యూ. మనము గొప్ప గొప్ప మంచి పనులు చేయాలంటే డబ్బు ఉండక్కర్లే. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు ఇవాళ. నేనేం పొలిటీషియన్ కాదు, నాకేం ఆస్తిపాస్తులు లేవు. కానీ అన్నింటిని మించి ఇక్కడ ఒకటి ఉంది, అదే అద్భుతమైనటువంటి ప్రేమ అనే నిధి. మీ అందరి మీద ప్రేమ ఉంది కాబట్టి మాత్రమే 4 గంటలకు స్కూల్ అయిపోగానే పరిగెట్టి వచ్చి ఇంత వ్యవస్థ ఇంత దేనికి? మనలోని అదే నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వీ హ్యావ్ టు అక్వైర్. ఏం పొందాలి? వాట్ వీ హ్యావ్ టు అచీవ్. వాట్ వీ హ్యావ్ టు అచీవ్. ఏంటి సాధించాలి? ఎన్నో ప్రశ్న ఇది. ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్, థర్డ్ థింగ్, ఫోర్త్ థింగ్, వాట్ వీ హ్యావ్ టు డూ. ఫిఫ్త్ థింగ్, వాట్ వీ హ్యావ్ టు అచీవ్. వాట్ వీ హ్యావ్ టు, ఏం పొందాలిరా అసలు? ఏమి గెలవాలి? వాట్ వీ హ్యావ్ టు విన్, వాట్ వీ హ్యావ్ టు గెట్, వాట్ వీ హ్యావ్ టు అచీవ్, వాట్ వీ హ్యావ్ టు అక్వైర్. ఏం పొందాలంటే ఫస్ట్ ఏం పొందాలో తెలుసుకో. నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ పొందాలి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన. ఏంటిది? మార్పు కాదు. మార్పు మారిపోతూ ఉంటుంది, చేంజ్ కాదు. అందరు చేంజ్ అవ్వండి, నో. చేంజ్ అనే పదం నమ్మకు. ట్రాన్స్ఫార్మ్ అవ్వు. మొగ్గగా ఉన్నటువంటి మొగ్గ ట్రాన్స్ఫార్మ్ అయితే, బ్లాసమింగ్ అయితే ఏమవుతుంది? ఫ్లవర్ అవుతుంది. శైశవ దశలో బిడ్డగా ఉన్నటువంటి బిడ్డ ట్రాన్స్ఫార్మ్ అయితే ఏమవుతాడు? ప్రయోజకుడు అవుతాడు, పెద్ద అవుతాడు. అర్థమైంది కదా మీకు? మనలో కావాల్సింది ఆ పరివర్తన. తెచ్చుకోవాల్సింది, అచీవ్ చేయాల్సింది పరివర్తన. నిన్న అలాగే ఉంటే, మొన్న అలాగే ఉంటే, 3 సంవత్సరాల క్రితం అలాగే ఉంటే, నీ దిక్కుమాని గుణాల్లో మార్పు రాకపోతే, నీ నిర్లక్ష్యంలో మార్పు రాకపోతే, నీ బద్ధకంలో మార్పు లేకపోతే, పక్కవాడు లేపితే కానీ నువ్వు లేవు, పక్కవాడు చెప్తే కానీ నువ్వు చేయవు, పక్కవాడు చదువుకుంటే చెప్తే కానీ చదువుకో, పక్కవాడు చదువుకుంటే కానీ చదువుకో, పక్కవాడు చెప్తే కానీ మనం లేవం. అలారం కొట్టి చచ్చిపోవడమే. అలారం కొట్టి అలా మోగుతూనే ఉంటుంది. నువ్వు హాయిగా గాల్లో తేలిపోతుంది. ఎక్కడో తేలిపోతున్నావు. ఎప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయ్యో చెప్పండి? నువ్వు ఎలారానికి లేవడం కాదు, ఎలారాన్ని నువ్వు లేపాలి. నువ్వు ఎలారాన్ని లేపాలంటే 3:33కి నా అలారం మోగుతుంటే, మీరు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 3:30 కల్లానే నాకు తెలివచ్చి ఐ జస్ట్ వేకప్ అండ్ జస్ట్ ఓపెన్ మై ఐస్ అండ్ ఐ జస్ట్ చెక్ వెదర్ వాట్ ఈస్ ద టైమ్. ఇంకో 3 నిమిషాల్లో అలారం మోగుతున్నమాట. ఎందుకు? నువ్వు అనేటువంటి వాడు ఈ భూమి మీద అద్భుతంగా ఒక వెలుగు మాదిరిగా సాధించడానికి నువ్వు వచ్చినప్పుడు, నీకు ఈ మ్యాథ్స్, నీకు ఈ ఫిజిక్స్, నీకు ఈ కెమిస్ట్రీ ఒక లెక్క. మనము మారకపోతే, పరివర్తన తెచ్చుకోకపోతే, మనము శుద్ధ దండుగా ఎవడు ట్రాన్స్ఫార్మ్ అవుతాడో వాడి జీవితమే పండుగ. సో అచీవ్ చేయాల్సింది మార్కులు కాదు, మార్పులు. అచీవ్ చేయాల్సింది మార్కులు కాదు, మార్పులు. మనలో చాలా మార్పులు రావాలి. నిద్ర లేవడంలో మార్పు రావాలి. పోనీ పరివర్తన గురించి ప్రస్తుతానికి మార్పుని పదం పెట్టుకుందాం. నిద్ర లేవడంలో మార్పు, మనం చదవడంలో మార్పు, పక్కవారిని చూడడంలో మార్పు, మనం దేనైనా పాజిటివ్గా తీసుకోవడంలో మార్పు, తల్లిదండ్రులను దైవంగా చూడడంలో మార్పు, మన దేహంలో అణువులో మార్పు, క్షణము మనం ఒక మూర్తి భవించినటువంటి శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ముందుకెళ్ళడంలో మార్పు. ఇది తెచ్చుకున్న నాడు ఇప్పుడు ఇన్నిసార్లు రావాలి అన్న మార్పు వచ్చి తీరినాడు మాత్రమే మనం ఏదైనా అచీవ్ చేసినట్లు లెక్క. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నీ పేరుతో ఈ ప్రపంచంలో కొన్ని అక్షరాలు లిఖించబడి ఉండాలి. ఎంత ఆర్డినరీ పర్సన్ నేను, ఇప్పటికీ ఆర్డినరీయే.
కానీ ఎక్స్ట్రాడినరీ అని మన గురించి చెప్పుకుంటున్నారే, కానీ ఎక్కడ మనకి గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, ఏదో సాధించని విర్రవీగిపోకూడదు. ఎప్పటికీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. ఎన్ని మార్కులు వచ్చినా అద్భుతంగా ఉండగలగాలి. నీకు బాగా మార్కులు వచ్చాయి, నీ ఫ్రెండ్ ఎవరికి రావట్లేదు, అరే నీకు రావట్లేదు అని వాడిని వెక్కిరించడం కాదు. వీలైతే వాడిని దగ్గర కూర్చోబెట్టుకో, ఒరే నీకు ఇది రాదా, నాకు వచ్చి నేను నేర్పిస్తాను. అది నువ్వు నీ ఫ్రెండ్ని లవ్ చేయడం. నీ ఫ్రెండ్ కొట్టిమిట్టాడుతుంటే వాడిని దాటడం. గుర్తుంచుకో, నీకు ఈ ప్రపంచంలో ఎవ్వడూ పోటీ లేదు. నేను నా చిన్నప్పుడు నా 8th క్లాస్లో ఈ స్టేట్మెంట్ రాసుకున్నాను. నేను ఎవడికి పోటీ కాదు, నాకు ఎవడూ పోటీ లేదు. నేను యునిక్, ఒక్కడిని పుట్టాను, ఒక్కడిని చేస్తాను, ఒక్కడిని బతుకుతాను, కానీ అందరిలా బతకను. అలాగే ఇంకో మాట రాసుకునే వాడిని, నేను అందరి వాడిని, నేను అందని వాడిని, నేను అందని వాడిని. నా భావాలు, నా తత్వాలు, నా లైఫ్, నా ఫిలాసఫీ మీ అందరికీ తెలియాలి. వాట్ ఆర్ ద డూస్, వాట్ ఆర్ ద డోంట్స్. మీరు అచీవ్ చేసుకోవాలంటే మీలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే ఆ పరివర్తన రావాలంటే మీలో అద్భుతమైనటువంటి మూర్తి భవించినటువంటి గుణాలు కావాలంటే మీలో ఉన్న నెగిటివిటీ ఏం చేయాలి? వాష్ అవుట్. ట్రూత్ సాధించి తీరుతారు. సో అచీవ్ చేయాల్సిందేంటి? ట్రాన్స్ఫర్మేషన్. అచీవ్ చేయాల్సిందేంటి? ఆర్ చేంజ్. పెట్టుకోండి, నో ప్రాబ్లం, ఆ పేరు పెట్టుకోండి. చేంజ్ తెచ్చుకోండి. ఈ క్షణం నుంచి, ఈ రోజు నుంచి, రేపటి నుంచి కాదు, ఈ క్షణం నుంచి నేను మారాలి, నేను మారుతాను. నేను మారడం వల్లే, నా జీవితంలో మార్పు తెచ్చుకోవడం వల్లే నాకు అద్భుతమైన ఉన్నతి, అభివృద్ధి, ఇంప్రూవ్మెంట్ కలుగుతుంది. ఇది 5th థింగ్. ఇక 6th అండ్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్, హౌ వీ హ్యావ్ టు స్టడీ. అలా కూడా అనొద్దు. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? ఏంటి 6th ఏంటి? ఎడ్యుకేషన్ అనే పదం ఏముంది, దేంట్లోంచి వచ్చింది? ఎడ్యుకేర్ అనే పదంలోంచి వచ్చింది. దేంట్లోంచి వచ్చింది? ఎడ్యుకేర్ అంటే తెలుసా? లాటిన్ పదం. దానికి అర్థం ఏంటి తెలుసా? లోపల ఉన్నది బయట తీయడం. అరే లోపల ఉండడం ఏంట్రా, బయట తీయడం ఏంట్రా? మరి సార్ వీళ్ళందరూ బయట ఇంత దెబ్బ మెటీరియల్ ఇచ్చేస్తున్నారు సార్. ఆ సార్ చదివితే అతను తెలుస్తుంది సార్ మా కష్టం ఏంటో. అమ్మ అడిగింది అనుకో, ఏమ్మా ఇంత తక్కువ మార్కులు వచ్చాయి, నువ్వు రాయమ్మా ఎగ్జామ్, నీకు తెలుస్తుంది. చాలామంది మీలో మాట అంటారు. నాన్న అడిగాడు, అరే ఏంట్రా మార్కులు అంటే, నాన్న నువ్వు అనుకున్నట్టు అంత సులభమైన సింపుల్ ఎట్ కాదు, నువ్వు చెయ్యి, నీకు తెలుస్తుంది. అరే మనందరూ ఏమనుకుంటున్నాం అంటే ఇది ఎడ్యుకేషన్ అనుకుంటున్నాం. ఈ చదువుని చదువుతున్నాం. మన ప్రాబ్లం ఏంటి తెలుసా? చదువుని చదవకూడదు. ఎడ్యుకేషన్ అంటే జ్ఞానాన్ని ఇచ్చేది, ఎడ్యుకేషన్ అంటే జీవితాన్ని నడిపించేది, ఎడ్యుకేషన్ అంటే జీవితానికి వెలుగయ్యేది, ఎడ్యుకేషన్ అంటే మనకు పూర్తిగా అన్ని ఆనందాలను ఇచ్చేది. కానీ ఈ మ్యాథ్స్, ఈ ఫిజిక్స్, ఈ కెమిస్ట్రీ, ఈ ఇంగ్లీషు, ఈ సాంస్క్రిట్ నిజంగా జ్ఞానం ఇస్తాయంటే ఇస్తాయి. ఎప్పుడు తెలుసా? ఈ ఎడ్యుకేషన్ వల్ల, ఈ స్టడీ వల్ల నేను బాగా చదువుకుంటే, నేను మంచి ఉద్యోగంలోకి వెళ్తే, బాగా సంపాదించగలిగితే, ఆ సంపాదనతో నా తల్లిదండ్రులని, నా బంధుమిత్రుల్ని బాగా చూసుకుంటే, పక్కవాడికి సాయం చేయగలిగితే, కొన్ని కన్నీళ్ళు తుడవగలిగితే, ఒక వెలుగు దీపంలా ఉండగలిగితే, నా జీవితాన్ని ఒక వెలుగే దీపంలా ప్రతి ఒక్కటి కూడా లివ్ లైక్ ఎ ల్యాంప్. కొన్ని కన్నీళ్ళు తుడవాలంటే, కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలంతే. థ్యాంక్ యూ. చూడు, కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలంతే. అది లాసా ఫౌండేషన్ క్యాప్షన్. నీకు డబ్బు ఉండక్కర్లేదు, నీకు ఏది ఉండక్కర్లేదు, జ్ఞానం ఉండక్కర్లే, కొన్ని కన్నీళ్ళు తుడవాలి. అక్కడ ఎవరు ఏడుస్తున్నాడు, నేను వాడి కన్నీళ్ళు తుడవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నేను కొన్ని అడుగులు ముందుకు వేసి వెళ్ళి వాడి కన్నీళ్ళు తుడవాలి. ఆ స్థితికి మనం వెళ్ళాలంటే, కష్టంలో ఒకడు ఉన్నాడు, ఒక 50,000 ఇచ్చి వాడి సాయం చేయాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి. నీ దగ్గర డబ్బు ఉండాలంటే నీ దగ్గర మంచి ఉద్యోగం ఉండాలి. నీ దగ్గర ఉద్యోగం ఉండాలంటే నీ దగ్గర జ్ఞానం ఉండాలి. నీ దగ్గర జ్ఞానం ఉండాలంటే చదువు చదవాలంటే ఇప్పుడు క్లాస్ వినాలంటే లెక్చర్ చెప్పింది నీకు బుర్రకెక్కాలి, నీ తల్లిదండ్రులు చెప్పిన బుర్రకెక్కాలి. ఆ రోజు ఆ పైన ఉన్నటువంటి 7 కొండల మీద ఉన్నటువంటి వెంకటేశ్వరుని దర్శించుకోవాలంటే ప్రతి మెట్టు ఎక్కి తిని వెళ్తావు. గుర్తుంచుకో మెట్టు. అంతేగాని ఏ ద్వారా వచ్చారా, వెళ్ళామా, చేసామా, చెందామా, రాసామా పరీక్ష, బ్లా 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 బ్లా. నో, చదువుని చదవకూడదు, మ్యాథ్స్ చెయ్యకూడదు, ఫిజిక్స్ని వినకూడదు, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకూడదు. అమ్మయ్యా ఎన్నాళ్ళకి మంచోడు వచ్చాడండి మాకు. నో, చదువుని చదవకూడదు, చదువుని చదువులా చదవకూడదు, చదువుని ప్రియురాల్లా ప్రేమించాలి.
ఫిజిక్స్ ఫార్ములాని లవర్ పేర్లు ఎలా అలా కండస్తారు అవ్వాలి. చదువు చదివినంత కాలం కూడా చదువుగానే కనిపిస్తుంది. చదువుని ప్రేమించినప్పుడు చదువు జ్ఞానంగా కనిపిస్తుంది. చదువు ప్రేమించు. నీకు రాకపోయినా మ్యాథ్స్, ఫిజిక్స్, వాటిని పుస్తకాలు అనుకోకు. కిస్ దెమ్, హగ్ దెమ్. ఆ టెక్స్ట్ని, ఆ మెటీరియల్ని నువ్వు లవ్ చేయి. ఎస్, ఇది నాది, నాకు వస్తుంది, నాకు వచ్చి తీరుతుంది. రాదు రాదు రాదు. అదే నెక్స్ట్, వాట్ ఈజ్ ట్రూ మంత్ర? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? గట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏంటి అసలు నిజమైన మంత్రం? ఓం వినాయకాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం హేరంబాయ నమః. ఇవన్నీ కూడా వినాయకుడికి ఉండే మంత్రాలు. ఓకే, గుడ్. బట్ నీ జీవితంలో, నీ జీవితానికి ఉండే మంత్రాలు ఏంటంటే, మనకు కూడా అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి. అదేంటంటే, మనం అనకూడని మంత్రాలు కొన్ని ఉన్నాయి, అనవలసిన మంత్రాలు కొన్ని ఉన్నాయి. అనవలసిన మంత్రాలు ఏంటి తెలుసా? నేను ఆనందంగా ఉండగలను. చెప్పండి, ఐఎమ్ హ్యాపీ. చెప్పండి, ఐఎమ్ హ్యాపీ, I am blissful, I am successful, I am delightful, I am a true human being, I am the divine, I am the divine, I am the God, I am the God, I can give happiness, I can give happiness, I can reach anywhere, I can reach anywhere. ఇవన్నీ మంత్రాలు. అనకూడని మంత్రాలు ఉన్నాయి. నాకు రాదు, కాదు, లేదు, నో, నాట్, కాంట్, డోంట్, వోంట్, కెనాట్, కుడ్ నాట్, నాట్, రాదు, కాదు, లేదు, రాదు, కాదు, లేదు, రాదు, కాదు, లేదు, రాదు, కాదు, లేదు. ఈ మంత్రాలు ఎప్పుడు అనకు. ఏదైనా ఎవడైనా ట్రై చేస్తాను నో, ఏంటి దెబ్బ తిరుగుండా ట్రై చేస్తావు. ట్రై అంటే 50% ఫెయిల్యూరు, 50% సక్సెస్. అంటే 50% ముందే ఫెయిల్యూర్ పోతాను చెప్పినటువంటి వాడు ట్రై అని పదమే వాడకు. ట్రై ఈక్వల్స్ టు డ్రై, ట్రై ఈక్వల్స్ టు క్రై. చేసి తీరతాను అంతే. చేస్తా. చేసి తీరతాను. ఏంటిది? చెయ్యగలను, ఆనందముగా ఉండగలను, సంతోషముగా నేర్చుకోగలను, తల్లిదండ్రుల దైవాన్ని చూడగలను, నా జన్మ సాఫల్యత నిరూపించుకోగలను. వెరీ గుడ్. అది చెప్పగలను. నిజమైన మంత్రాలు. ఆ మంత్రాలన్నీ కూడా మీరు కంటసపట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. గట్టిగా చెప్పలు కొట్టాలి. గట్టి కమాన్. థ్యాంక్ యూ. శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఇక్కడ చదువుతుంటే ఈ 300 మంది పిల్లలంటే చైతన్యం మీ యొక్క బోర్డు మీద ఉండే, మీ డిఎస్ రావు గారు డాక్టర్ గారు పెట్టినటువంటి బోర్డు మీద ఉన్నంత కాలం కూడా నీకు ఏ ప్రయోజనం లేదు. ఆ చైతన్యం అనేటువంటిది శ్రీ అద్భుతమైన నిధిగా నీ లోపల నుంచి ప్రవహిస్తే వస్తుంది బిడ్డ. ప్రపంచాన్ని పాళ్ళ కింద కార్పెట్లో కొని తీరుతుంది అంతే. లాసా ఫౌండేషన్లో మొదటి 1000 మంది వాలంటీర్లు మొదట అయినప్పుడు ఒక రిపోర్టర్ వచ్చి నన్ను అడిగాడు, సార్ 10 ఏళ్లలో ఎంతమంది అవుతారు? 10 ఏళ్లలో 10,000 మంది వాలంటీర్లు అవుతారు నన్ను. ఫస్ట్ ఇయర్ చెప్పాను 10 ఏళ్లలో 10,000 మంది వాలంటీర్లు అవుతారని చెప్పాను. 10,000 మంది వాలంటీర్లు అవుతారంటే ఇవాళ 10th ఇయర్ 2013 అక్టోబర్ 13 స్టార్ట్ చేశాం. డూ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? ఈ 10th ఇయర్లో the running volunteer number of Lhasa Foundation is 9,500 plus. ఇప్పుడు మేము అక్టోబర్ 13 కల్లా తప్పనిసరిగా we will reach 10,000. ఏది నువ్వు అంటావో అది జరుగుతుంది అంతే. సో మీకేం చెప్పాను? వాట్ ఈజ్ మంత్ర? పాజిటివిటీ ఈజ్ ఓన్లీ ద మంత్ర. ఏంటిది? ఎప్పుడు కూడా నో. అరే సాయం చేయగలవా? చేస్తాను రా. ఫస్ట్ చెప్పు. ట్రై అన్న పదం వాడద్దు, స్ట్రైవ్. అందుకే ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియా ఇస్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఐ స్ట్రైవ్ టు బి వర్ది ఆఫ్ ఇట్ అంటున్నావా? ఐ ట్రై టు బి వర్ది ఆఫ్ ఇట్ అంటున్నావా? ఏమంటున్నావు? ఇప్పుడు చెప్పండి, ర్యాంక్ వస్తుందా రాదా? వస్తుందా తన్నుకొని వస్తుందా?
ఎక్కడ ఉన్నా, భూమిలో ఉన్నా. ఎందుకంటే ఇవాళ దాకా మనం ఫిజిక్స్ని, మ్యాథ్స్ని, కెమిస్ట్రీని చదివేము, కానీ ఈ క్షణం నుంచి మనం ఏం చేస్తాం? దాన్ని ప్రేమిస్తాం. ఎస్, నీకు ఒక ఫార్ములా రాదు, ప్రేమించు, ప్రేమించు, ప్రేమించు. సినిమాలో చూపిస్తారు కదా, తల్లి ఏమో ఐసీయూలో ఉంది, తల్లికి ₹1,00,000 కట్టాలి. ఆ తల్లి అంటే ప్రేమ కాబట్టి బిడ్డ రోడ్డు మీద అడుక్కొనైనా, రక్తం అమ్ముకొనైనా ఆ తల్లి ప్రేమ కోసం, ప్రాణం నిలబడడం కోసం తెచ్చే ₹1,00,000 ఎలా కడతాడో, నీకు ఎంత రాకపోయినా, ఏ సబ్జెక్ట్ అయినా, ఇదే కాదు ఎక్కడ ఏది నీ రాకపోయినా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఏ కంపెనీలో వర్క్ చేసినా, రాదు, కాదు, లేదు ఉంది నీ డిక్షనరీలో ఉండకూడదు. కమాన్, దానికి మనం ద నెక్స్ట్ కీ ఆఫ్ సక్సెస్. వాట్ ఈస్ ద కీ ఆఫ్? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏంటిది ఆన్సర్? వెరీ సింపుల్. అదే నేను చెప్తుంది ఆన్సర్ అంటే ద కీ ఆఫ్ సక్సెస్ ఇస్ నథింగ్ బట్ ఓన్లీ వన్ వర్డ్, దట్ ఈస్ లెర్నింగ్. లెర్నింగ్, లెర్నింగ్, LEARNING, లెర్నింగ్. ఈరోజు నేను కూడా ఇక్కడికి వచ్చి మీలా ఎంత బుద్ధిగా కూర్చోవాలో నేను నేర్చుకున్నాను, మీరు ఇలా ఎంత డిసిప్లిన్గా ఉండాలో చూసి నేను నేర్చుకున్నాను, మీలా ఎంత ఎనర్జెటిక్గా ఉండాలని నేను చూసి నేర్చుకున్నాను, మీలాగా ఎంత వైబ్రెంట్గా ఉండాలి చూసి నేర్చుకున్నాను, మీలా ఎంత డివైన్ ఓరియంటెడ్గా ఉండాలి చూసి నేర్చుకున్నాను, మీలా ఎంత గుడ్ చిల్డ్రన్గా ఉండాలి చూసి నేను నేర్చుకున్నాను. లెర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ లివింగ్. వాట్ ఈస్ ద కీ టు సక్సెస్? లెర్నింగ్. లెర్నింగ్ ఏంటది? ఎక్కడ ఆపకు. పెళ్ళి అయిపోయింది కదా అని ఆపకు. పెళ్ళాం దగ్గర ఎలా ఉండాలి నేర్చుకో. అక్కడ నేర్చుకోపోయానుకో మొట్టికాయలు పడిపోతాయి అక్కడ. అత్తమామల దగ్గర ఎలా ఉండాలి నేర్చుకో. బంధువులతో ఎలా ఉండాలి నేర్చుకో. సమాజంలోకి ఉంటే ఎలా నేర్చుకో. మనిషిగా ఎలా ఉండాలి నేర్చుకో. మానవత్వం ఎలా నిరూపించుకోవాలి నేర్చుకో. దేవుడిగా ఎలా పరివర్తన చెందాలి నేర్చుకో. దేవుడిలా ఎలా పక్కబడి సాయం చేయాలి నేర్చుకో. నువ్వు ఒక జ్యోతిలా ఎలా వెలుగొందాలి నేర్చుకో. నీ దీపం నుంచి 1000 దీపాలు ఎలా వెలిగించాలో నేర్చుకో. ఈ ప్రపంచానికి నువ్వు దేవుడిలా నీ దివ్యత్వంతో, నీ దైవత్వంతో, అద్భుతమైన నీ ప్రేమతో ఆనందాన్ని ఎలా అందివ్వాలో నీ తుది శ్వాస వరకు నేర్చుకో, నేర్చుకో, నేర్చుకో. లెర్నింగ్, లెర్నింగ్, లెర్నింగ్ ఈజ్ లివింగ్. దట్ ఈస్ ఓన్లీ ట్రూ లైఫ్ లవింగ్. ఇవంతా కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. So, how many questions that we have come across? First, where? Second, what is the value of life? Third, where is God? Fourth, fifth, sixth, what is the? What is education? Next, 7th. What is true mantra? 8. What is the key to success? మనం ముందు have we completed 8 or 7? Done. Last వెళ్ళబోయే ముందుగా let us do one most inspirational music. Okay? Just lock your ఇలా 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 ఇలా. Close your eyes. చూడు హార్ట్ దగ్గర పెట్టుకో. హార్ట్ దగ్గర ఒక నిర్ణయం తీసుకో. ఈరోజు టేక్ వన్ డీప్ బ్రెత్. దీర్ఘమైన శ్వాస తీసుకో. నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం నీలో ఒక అగ్గిని రగిల్చాలి. ఈ క్షణం నువ్వు పొందుతున్నటువంటి ఉద్వేగం ఉవ్వెత్తున కెరటం కాకూడదు, ఎందుకంటే అది పడిపోతుంది. అది ఒక అద్భుతమైన సూర్యకిరణం అవ్వాలి. ఎప్పటికీ వెలగొందేటువంటి సూర్యకిరణం అవ్వాలి. నీ జ్ఞానం ఈ ప్రపంచానికి వెలుగవ్వాలి. టేక్ ఎ స్టెప్. లోపల ఒక అడుగు వేయి. నీ ఊపిరి అదుగో శబ్దం విను. లిసన్ టు దట్. జస్ట్ లిసన్ టు దట్. నీలో ఉండే నిర్లిప్తత, నీలో ఉండే నిర్లక్ష్యము, నీలో ఉండే నిరాసక్తత, నీలో ఉండే బద్ధకం బద్దలగొట్టు. కమ్ అవుట్ ఆఫ్ దట్ కేజ్. కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రిజన్. ఆ చెరసాల నుంచి, ఆ పంజరం నుంచి బయటికి రా. నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా సాధించగలను. నా దేహమే ఒక ఆయుధం. నా దేహాన్ని నేను ఒక పదునైనటువంటి ఆయుధంగా తయారు చేస్తాను. నిజమైనటువంటి వాల్యూ నాకు తెలుసు. నా లైఫ్ను ఒక వెలిగే దీపం చేస్తాను. ఆ ఊపిరి సాక్షిగా నాలో ఉండే అద్వితీయమైన చైతన్యాన్ని, అపూర్వమైన శక్తిని
నేను నిరూపించుకోవడానికి, నాలో ధనాత్మకమైన ఎనర్జీని, ఐ విల్ ఫ్లో దట్ ఎనర్జీ, దట్ పాజిటివ్ ఎనర్జీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై సోల్, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై సోల్, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై సోల్. నా ఆత్మ అద్భుతమైనటువంటి అంతరంగ ప్రపంచం నుండి ఉవ్వెత్తనెగిటేటువంటి ఆ స్థాయి చేరుకునేంత వరకు కూడా నా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటానని ఒక్క మారు మీ పిడికిలు రెండు విప్పి ఒక్కసారి కళ్ళు తెరిచి నీ అరచేతిని నువ్వు ముద్దాడి, ఈ శక్తి వేరెక్కడా లేదు, ఈ శక్తి బయటనో ఎక్కడో వేరే మనిషిలోనో వేరే పదార్థంలోనో వేరే చోట నెగలేదు, నా శక్తి నా చేతిలోనే దాగుందని కిస్ యువర్ హ్యాండ్ అండ్ క్లాప్ ఫర్ యువర్ వండర్ఫుల్ లైఫ్, అండ్ క్లాప్ ఫర్ యువర్ వండర్ఫుల్ లైఫ్. సో మనం 8th క్వశ్చన్లో చెప్పుకున్నట్లుగా లర్నింగ్ అనేటువంటిది, వికసించే పువ్వును చూసి నేర్చుకో, చిన్న కుక్క పిల్లను చూసి నేర్చుకో, అప్పుడే పుట్టిన పసిపాప యొక్క పాదాలను చూసి నేర్చుకో, అంత స్వచ్ఛంగా ఉండాలని. నేర్చుకోవడం అంటూ మొదలు పెడితే జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా. నేర్చుకునేవాడు అహంకారవాడు. ఎవర్ బి ఏ స్టూడెంట్. ఇప్పటికి చెప్తున్నాను కదా, నేను ఎప్పటికీ స్టూడెంట్గా ఉండడానికి ఇష్టపడతా. బికాస్ ఐఎమ్ లర్నింగ్. నా చిన్న బిడ్డ వచ్చి నా ముందు నిల్చున్నా వాళ్ళ యొక్క పసి నవ్వు ఎంత లేతగా ఉందో, ఎంత స్వచ్ఛంగా ఉందో, ఎంత పవిత్రంగా ఉందో. అరే అంత పవిత్రంగా నేను కూడా నవ్వగలనా అనే నవ్వుని కూడా పసిపాపని చూసి నేర్చుకునే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు ప్రపంచంలో మనకి ఎందుకు అహంకారం? మనం ఎక్కడ గొప్పవారం? అందరితో కలిపి బతకడానికి వచ్చాం, అందరితో కలిపి జీవించడానికి వచ్చాం, అందరిని ప్రేమించడానికి మనం వచ్చాం. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్లీ మోస్ట్ వాల్యుబుల్, వాట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్? లాస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద నేను ఒక్కటే చెప్తాను. నేను మొన్న పవన్ కళ్యాణ్ బ్రో సినిమా చూశాను. నేను నా భార్య ఇద్దరే చూసాం. దాంట్లో వాడి పేరేంటి? టైమ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నేను ఇక్కడ సినిమాల కోసం కోట్ చేయడానికి రాలేదు. నీ టైముని నువ్వు సద్వినియోగం చేసుకుంటే ఆ టైం నీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. నీ టైముని నువ్వు దుర్వినియోగం చేసుకుంటే ఆ టైమే నిన్ను శపిస్తుంది. టైం. ఆ టైం ఎన్ని అక్షరాలు దాంట్లో? ఏంటవి? టీ ఫర్ ఏంటి? టాలరెన్స్. ఏంటి? ఓర్మితో, ఓపికతో, సహనముతో. చాలా సహనం ఉండాలి. నేను ఒక బ్లైండ్ పర్సన్ని. నేను చెప్తుంటే ఇంకోటి స్క్రైబ్ రాయాలి. నేను HAS చెప్తే ఆ రాసేవాడు AS రాసేవాడు. ఎన్ని కష్టాలు పడ్డానో, ఎంత ఏడ్చానో. నేను ముందుకెళ్ళాలి. నా జీవితం ఆగిపోకూడదు. నేనంటూ ఏంటో నిరూపించుకోవాలి. నా తల్లి నా తండ్రి నా 7 ఏళ్ల వయసులో విడిపోయారు. ఒక్క తల్లి నన్ను పెంచింది. నాకు ఒక్కటే నా లైఫ్లో జయం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇచ్చినటువంటి అపూర్వమైన ఆధ్యాత్మిక ఆ జిజ్ఞాసతో, ఆ చైతన్యముతో, ఆ అద్వితీయమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని సాధనా మార్గంగా ఎంచుకున్నటువంటి వారి యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఆవహించినటువంటి వ్యక్తిగా నేను నా తల్లి యొక్క కళ్ళల్లో కన్నీళ్లు కాకుండా ఆనందం ఎప్పుడు రెపరెపలాడేలా చేయగలిగితేనే నేను బతుకున్నంతకాలం నేను నా తల్లికి నేను ఇచ్చేటువంటి నిజమైన గిఫ్ట్. దానికి నేనేం చేయాలి? నా టైం నేను వినియోగించుకోవాలి. ఇప్పుడు నేను ఈ 2 గంటల ఇక్కడ రాకుండా టీవీ ముందు కూర్చొని టీవీ నైన్ న్యూస్ వింటూ ఉంటే నా తల్లి ఆనందిస్తుందా? ఇలా 300 మంది పిల్లల దగ్గరికి వెళ్ళానమ్మా. 300 మంది పిల్లలు ఎంత మంచి వాళ్ళు తెలుసా? అమ్మ పాలల్లో కడిగిన ముత్యాలు వాళ్ళు. నేను నిజంగా చెప్తాను, నేను మిమ్మల్ని ఎవరిని పొగడట్లేదు. యు ఆర్ ఆల్ వెరీ 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 నైస్. బట్ గుర్తుంచుకో, నువ్వంత నైసర్గా అవ్వాలంటే నీలో ఉండే ఆ నెగిటివిటీ పోయి ఇంకొంచెం ఇవాళ నుంచి గేట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత, ఈ టాక్ విన్న తర్వాత నీ తల్లికి నీ తండ్రికి రోజు కాళ్ళకి దండం పెట్టి నాకు అంత మించి అక్కర్లేదు. ఎప్పుడు నువ్వు ఉన్నా ఇంట్లో నెల ఉండు, 2 నెలలు ఉండు, సంవత్సరం ఉండు, ఎప్పుడు వచ్చినా ఎక్కడైనా, అది రైల్వే స్టేషన్ అయినా, ఫ్లైట్ అయినా, ఎయిర్పోర్ట్ అయినా, నడి రోడ్డు అయినా, ఎక్కడైనా ఎవడైనా సరే ఏవదో అనుకుంటాను కాకుండా నా కళ్ళ ముందు నా తల్లిదండ్రి దేవతలుగా ఉన్నప్పుడు నేను వాడిని ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదని వంగి తలకి చేతులతో ఆ పాదాలు తెచ్చి కళ్ళకద్దుకో. పైనుంచి ముక్కోడు దేవతలు శభాషర బిడ్డ నువ్వు నిజమైన మనిషిరా అని అంటారు. గ్యారంటీ దిస్.
నేను ఈరోజు ఈ విషయం చెప్పడానికి మాత్రం వచ్చాను. టు టెల్ ఓన్లీ దిస్ స్టేట్మెంట్, ఐ వాంట్ దట్ యూ ఆల్ మస్ట్ బి ద ట్రూ లవర్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్. మీకు వచ్చే భార్య కానీ భర్త కానీ వాళ్ళు చెప్పండి, నువ్వు నా సెకండ్ లవర్వే. ఇలాగే చెప్పండి, పెళ్లి రోజు నాడు చెప్పండి. తాళి కడతారు కదా, ఆ తర్వాత చెప్పండి, నువ్వు నా సెకండ్ లవరే. నువ్వైతే మీ ఆవిడ చెప్పు, నువ్వైతే మీ ఆయన చెప్పు, యు ఆర్ మై సెకండ్ లవర్. వెంటనే చూస్తారు గట్టిగా, మై ఫాదర్ అండ్ మై మదర్ ఆర్ మై ఫస్ట్ లవర్స్. మై ఫాదర్ అండ్ మై మదర్ ఆర్ ఫస్ట్ లవర్స్. అక్కడికి ఆపకు. యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్ ఈజ్ ఆల్సో మై ఫస్ట్ లవర్స్. నీ తల్లిదండ్రులు కూడా నాకు లవర్సే. అదే మాట చెప్తున్నా. మీకు 1+1 మొబైల్ తెలుసా? 1+1 మొబైల్ తెలుసా? చెప్పండి, 1+1 మొబైల్ తెలుసా? అలాగే మీకు చెప్తున్నా, 1+1 మొబైల్ లాగా ఈ 9 క్వశ్చన్స్కి ఇంకొక అడిషనల్ క్వశ్చన్ కూడా మీకు ఇస్తున్నాను. వాట్ ఈజ్ లవ్? లవ్ అంటే అర్జున్ రెడ్డిలోనో బేబీ సినిమాలోనో లిప్ లాక్ కిస్సులు కాదు. దట్ ఈస్ అదే అది లవ్ కాదు, అది ఒళ్ళు కొవ్వు. దేహాలతో చేసేటువంటిది ప్రేమ కాదు, దానికి వేరే పేరుంది. మన దేహంతో చేసేది కాదు, ఆత్మపూర్వకంగా నీ ఇంటి ముందు ఉండేటువంటి మొక్క మీద, నీ ఇంట్లో ఉండే ఒక్క పిల్ల మీద, నీకు జన్మనిచ్చిన తల్లి మీద, నీ ఫ్రెండ్ యొక్క తల్లి మీద, నీ రోడ్డు మీద వచ్చే బెచ్చగాడి మీద, ఈ ప్రపంచంలో చుట్టుపక్కల అందరి మీద నీకు కలిగే సానుభూతి, వాత్సల్యము, అభిమానము, సేవాభావము, మంచితనము, పవిత్రత, ఏది నువ్వు పేరు పెట్టుకున్నదంతా కూడా ప్రేమ. దేహాలకు సంబంధించింది కాదు, ప్రేమ ఆత్మకు సంబంధించింది. దట్స్ వై భగవాన్ సత్యసాయి బాబా యొక్క సమాధి మీద లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ అని లిఖించబడిందన్న విషయాన్ని మీద కూడా గమనించాలి. ఒక్కసారి నా కోసం లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ అంటే చాలు. నాకు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్. లవ్ ఆల్, అందరినీ ప్రేమించడం అంటే ఇట్ ఇస్ నాట్ జెండర్ ఓరియంటెడ్. వాట్ ఈజ్ లవ్? లవ్ ఈజ్ నాట్ ఒళ్ళు కొవ్వు. ఎవడైనా వచ్చి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చు, ఏ నూడిల్స్ తిందాం వస్తావా, ఒక రోజ్ బడ్ ఇచ్చి ఐ లవ్ యూ, వీడికంతా అవునరా ఈ లవ్ని ప్రపోజ్ చేయడానికి ఈ 10 రూపాయలు మొగ్గ అంటే వాడు ఎక్కడున్నాడు? 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఇన్ఫాక్చుయేషన్లో ఉన్నాడు. దానికి మనకి ఎప్పుడో 100% లవ్ అయిన సినిమాలో నాగ చైతన్య తమన్నా చూపించే కదా. వాట్ ఈజ్ ఇన్ఫాక్చుయేషన్, వాట్ ఈజ్ లవ్? ప్రేమ పరిపక్వతతో ఉంటుంది. మనం అనుకున్నటువంటిది ఈ ప్రపోజల్స్ ఇవన్నీ కూడా ఒళ్ళు కొవ్వుతో ఉంటాయి. స్కిన్ కలర్ని బట్టి ప్రేమిస్తున్నాడంటే వీడు గ్యారెంటీగా అదో టైప్ రా అనుకోండి. పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా లవ్ అంటే ఏంటంటే నువ్వు పొట్టిగా ఉన్నావా పొడుగున కాదు. నా భార్య, నేను ఈవెన్ దో ఐ ఆమ్ బ్లైండ్, తను నన్ను నా అంధత్వాన్ని చూసి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలే, నాలో ఉండే సుగుణాన్ని చూసి ప్రేమించింది. దట్ ఈస్ ద ట్రూ లవ్. నా తల్లి నాకు ఐ ప్రాబ్లం ఉందంటే నడి రోడ్డు మీద వదిలి వెళ్ళిపోలే. తన ఒంటి మీద ఉన్న గాజులు, ఒంటి మీద ఉన్న బంగారము, అప్పులు ఎక్కడెక్కడ దొరుకుతాయని చేసి నా బిడ్డకి కంటి చూపు పోతోంది, నేను రక్షించుకోవాలని తను తప్పించిందే. అదిరా ప్రేమ అంటే, అదిరా ప్రేమ. ఇంకా చెప్తాను. నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటే, నువ్వు మంచి ర్యాంక్ తెచ్చుకుంటే, నువ్వు మంచి కాలేజీకి వెళ్తే, నువ్వు మంచి ఐటీలు జాయిన్ అయితే, పాపం బోడి అమాయక ప్రొఫెసర్లు, ఈ లెక్చరర్లు అందరూ వాళ్ళకే ర్యాంకులు వచ్చినట్టుగా భుజాలు గజాలు అయిపోయినట్టుగా ఆనందిస్తారా? అదిరా నిజమైన లవ్ అంటే. దట్ ఈజ్ లవ్. మనము ఇదంతా పైన పేర్కొన్న అన్ని ప్రశ్నలకి సమాధానాలు బాగా రాయాలి అంటే ఒక్క 9వ ప్రశ్న మాత్రం మర్చిపోకూడదు. ద గిఫ్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ టైం. సద్వినియోగం చేసుకో, దుర్వినియోగం చేసుకోకు. పనికిమాన విషయాల్లో జొరబడి, నేను గత 30 సంవత్సరాలుగా సత్యసాయి బాబా వారి యొక్క దివ్యమైన పద సన్నిధిలో ఉండి లాసా ఫౌండేషన్ సంస్థను ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు దాకా లాసా ఫౌండేషన్ ద్వారా సుమారుగా 2700 మందికి సుమారుగా 3.5 కోట్ల రూపాయలతో సాయం చేసాం. ఎవడిని చెయ్య జాచి డబ్బు అడుక్కోలేదు. డబ్బు కనక వర్షం కురిసింది.
నీలో దృక్పథం దృఢమై ఉంటే, ఐ రిపీట్ ఇట్, నీలో దృక్పథం దృఢమై ఉంటే, చెప్పండి నీలో, చెప్పండి నీలో మార్చండి, నాలో, గట్టిగా దృక్పథం దృఢమై ఉంటే, మళ్ళా నాలో దృక్పథం దృఢమై ఉంటే, ధృవతార నేల మీదకు వచ్చి నన్ను ముద్దాడుతుంది. నో డౌట్ ఇట్. కావాల్సింది ఒక్కటే, వెదర్ నీకంత సంకల్పం ఉందా లేదా, వెదర్ నీకంత సంకల్పం ఉందా లేదా, వెదర్ నీకంత సంకల్పం ఉందా లేదా. ఆ సంకల్పానికి ఆలోచనకి తేడా గమనించు. బాగా చదివేయాలండి, భరద్వాజ్ డాడీ ఇలా చెప్పారు, ఇలా ఉండిపోవాలి. ఇప్పుడు వెంటనే నిర్ణయం తీసుకుని వెంటనే మారిపోకు. ఇప్పుడు తీసుకునే నిర్ణయం నీ జీవితంలో తుది శ్వాస వరకు ఈ వాల్యూస్తో నేను బతుకుతానని ఒక్కసారి భూమిని ముట్టుకొని ఈ నేల తల్లి సాక్షిగా, ఎస్ ఇది దేవుడిచ్చిన అవకాశం కాబట్టి భరద్వాజ్ అనే వ్యక్తి ద్వారా భగవంతుడు చెప్పినటువంటి మాటలుగా స్వీకరిస్తాను తప్ప అతనేదో పలికడి నేను అనుకోవట్లేదటువంటి ఏదైతే దృక్పథం నీలో ఉన్నదో ఆ ఒక్కసారి దృక్పథాన్ని దృఢం చేసుకుని నీ భూమిని టచ్ చేసి ఒక్కసారి ఆకాశం కాకపోయినా ఆ పైకి చూసి ఆ ధ్రువతార కిందకు వస్తుంది, నా జీవితాన్ని ఉద్ధరిస్తుంది, నా జీవితం వెలుగుతుంది. మీ అందరూ కూడా ఒక్కసారి నిరూపించుకోవాలి. కూడా బెల్ల కూడా మోగింది, గట్టిగా మనం చప్పట కొట్టాలి. కమాన్. థ్యాంక్ యూ. నేను ఏమీ ఆశించి మీ దగ్గర నుంచి ఇక్కడ మాట్లాడలే. నా వెర్సటాలిటీని, నా ఆరేటింగ్ స్కిల్స్ని మీ ముందు ప్రదర్శించడానికి రాలే. నాకు కావాల్సింది మీ ఐఐటి ర్యాంకులు కూడా కాదు. నాకు ఒక్కటి కావాలి, ఈ గేట్లోంచి ఇప్పుడు మీరు లేచిన తర్వాత, మీరు కూర్చున్న వాళ్ళందరూ లేచినప్పటికల్లా కూర్చున్న దానికన్నా బెటర్ హ్యూమన్ బీయింగ్స్ అవ్వాలి, కూర్చున్నప్పటికన్నా బెటర్ స్టూడెంట్స్ అవ్వాలి, కూర్చొని లేచిన దానికన్నా బెటర్ డాటర్స్ అండ్ బెటర్ సన్స్ టు యువర్ పేరెంట్స్ అవ్వాలి, కూర్చొని లేచిన దానికన్నా మనిషిగా కూర్చోవాలి, మీ అందరూ దేవుళ్ళుగా లేవాలి. దట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ డిజైర్ దట్ విచ్ ఐ హ్యావ్. నేను కనీసం ఆ దేవుడు కూడా కోరుతున్నట్టే, మీలాంటి అద్భుతమైనటువంటి మూర్తిమత్వం ఉన్నటువంటి దివ్యత్వం ఉన్నటువంటి యంగ్ జనరేషన్ని కనీసం 1,00,00,000 మంది పిల్లలతో నేను మాట్లాడి నా ప్రాణాన్ని నేను విడిచిపెట్టాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ వాంట్. That's the only thing I want. ఎందుకు తెలుసా? థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. ఎందుకు తెలుసా? ఈ ప్రపంచానికి కావాల్సింది మీలాంటి యంగ్ జనరేషన్, యంగ్ బ్లడ్, లవింగ్ బ్లడ్, సర్వింగ్ బ్లడ్, ఫర్గివింగ్ బ్లడ్. ఇంకో విషయం గుర్తుంచుకోండి, ప్రేమించాలంటే ముందు క్షమించాలి. క్షమించకుండా వద్దు. నా తల్లి నా తండ్రి విడిపోయారు, కానీ నా తండ్రి నేను క్షమించాను. వితౌట్ క్షమ దెర్ ఈజ్ నో ప్రేమ. వితౌట్ క్షమ దెర్ ఈజ్ నో. మీ ఫ్రెండ్తో ఎవరికైనా గొడవలు అనుకో, ఇవాళే ఫోన్ తీసి సారీ రా బిడ్డ, అదే బడ్డీ సారీ రా, లీవ్ ఇట్ ఎవ్రీథింగ్, మర్చిపో మర్చిపో మర్చిపో. 2 విషయాలు ఎప్పుడు మర్చిపోవాలి, ఎప్పుడు విషయాలు గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్, ఇది మీకు చెప్తాను. 2 విషయాలు మర్చిపోవాలి. ఫస్ట్ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. 2 విషయాలు గుర్తుంచుకోవాల్సింది, ఇతరులు మనకు చేసిన సహాయం గుర్తుంచుకోవాలి. మనకు ఎవరైనా సహాయం చేశారనుకో దాన్ని గుర్తుంచుకోవాలి. మనం ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఇతరులకు మనం చేసే అపకారం గుర్తుంచుకోవాలి. మనం ఎవరికైనా ఇంతకుముందు హర్ట్ చేసామనుకో అలా చేయకూడదని మనం గుర్తుంచుకోవాలి. 2 మర్చిపోవాల్సిన ఏంటి? మనం ఇతరులకు చేసే సహాయం దాన్ని మర్చిపోవాలి. నో, గుర్తుంచుంటే అప్పుడు నీకు సాయం చేశాను కదా అని అనుకుంటాను, అది మర్చిపోవాలి. మనం ఇంకోటి మర్చిపోవాలేంటి? ఇతరులు నీకు చేసే అపకారం మర్చిపోవాలి. నీకు ఎవడో హర్ట్ చేశాడు, మర్చిపోయావనుకో, యూ కెన్ లవ్ దెమ్, యూ కెన్ ఫర్గివ్ దెమ్. గుర్తుంచుకో, గివింగ్ అండ్ ఫర్గింగ్ ఆర్ గాడ్. గివింగ్ అండ్ ఫర్గివింగ్ ఆర్ గాడ్, గెటింగ్ అండ్ గెటింగ్ ఆర్ డెమినిష్. ఇవ్వడం క్షమించడం దైవత్వము, గెటింగ్ పొందడం, ఫర్గెటింగ్ మర్చిపోవడం రాక్షసత్వం. అంటే మనం గుర్తుంచుకోవాలి, ఇతరుల యొక్క మంచిని గుర్తుంచుకోవాలి, ఇతరులు చేసే సహాయాన్ని గుర్తుంచుకోవాలి, ఇతరులకు మనం చేసే అపకారం గుర్తుంచుకోవాలి. మనం చేయకుండా ఉండడానికి మనం మర్చిపోవాలి. ఇతరులు మనకు చేసే అపకారం మర్చిపోవాలి, మనం ఇతరులు చేసే ఉపకారం మర్చిపోవాలి. ఇదన్నిటిని మనం ఆచరిస్తూ వినడానికి చాలా బాగా ఉంటాయి, కానీ ఒక్కసారి దీంట్లో నుంచి లోపల పెట్టి వీటిని ఆచరించి అవే మాట్లాడి నీ మాట వేదమై నీ చూపు
అద్భుతమైన దీపమై వెలుగై, నీ వినేటువంటి శక్తి అద్భుతమైనటువంటి ప్రతిధ్వనై, నీ నడక అద్భుతమైనటువంటి మార్గాన్ని చూపించేటువంటి సన్మార్గమై, నీ జీవితమే ఒక వెలుగు రేఖై ప్రపంచంలో నువ్వు వర్ధిల్లేలా నీ జీవితానంతరం కూడా నీ గురించి చెప్పుకున్న వాళ్ళే నిజమైనటువంటి జీవితంగా భావించి మరణానంతరం కూడా మీరు బతికి. నా మాట మీరు వినలే. మీరందరూ కూడా మరణానంతరం కూడా బతకాలి. మీ చనిపోయిన తర్వాత కూడా మీరు కొన్ని కోట్ల మంది నాలుకల పైన బతకాలి. అంటే మనం బతికినంతకాలం ఎంత అద్భుతంగా బతకాలో మీరు తెలుసుకుని, ఆ అద్వితీయమైనటువంటి ఆ శక్తి, ఆ భక్తి, ఆ యుక్తి, ఈ మొత్తం ఉపాధ్యాయ బృందం సాక్షిగా, మీలో ఉండే అందరి ఆత్మల్లో ఉండేటువంటి అద్వితీయమైన ఆదిశక్తి సాక్షిగా, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క దివ్య ఆశీస్సుల సాక్షిగా, అందును ఏదైతే పరమాత్ముడు కొలువై నా ఆత్మయందు ఉండి వాక్కు ద్వారా బయటకు వచ్చి మీ అందరి యొక్క ఆత్మలన్నిటిని కూడా ప్రభావితం చేసి ఈ ఉన్నటువంటి ఆ మాయా పొరలను తొలగించి ఈ క్షణం నుంచి కూడా మూర్తిభవించినటువంటి దైవ స్వరూపంగా మీరు గుర్తెరగారో అదంతా మీరు తెలుసుకునేలా మీరు బతకాలి. లాస్ట్లీ లెటస్, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది రీక్యాప్చులేట్ మనం చేసుకోక్కర్లేదు, కానీ నేను ఒక్కటే మిమ్మల్ని కోరుకుంటున్నాను, ఒకటి కోరుకుంటున్నాను. మీరు ఏ పనైనా చేయండి, బట్ మంచి మాత్రం ఎప్పటికీ విడవకండి. చెడుని ఎక్కడ స్వీకరించకండి. ఎలాంటి పరిస్థితుల్ని పక్కవాడిని క్షమించండి, అందరినీ ప్రేమించండి. కానీ చదువుని ముఖ్యంగా ప్రేమించండి. చదువుని చదవకండి. ఈ క్షణం నుంచి రిపోర్ట్ చేయకండి, చాడీలు చెప్పకండి, కారణాలు చెప్పకండి. గుర్తుంచుకో, కారణం చెప్పేవాడు గెలవడు, గెలిచేవాడు కారణం చెప్పడు. నాకు కళ్ళు లేవు, నేను గుడ్డివాడిని, నేను చూడలేను అని నేను కారణం చెప్తే ఎప్పుడో నేను ఎక్కడో ఆగిపోతును. కారణం చెప్పను. నా జన్మ కారణత్వం ఏంటో తెలుసుకుంటాను తప్ప కారణం చెప్పని విషయాన్ని మీద చెప్తాను. నా జన్మ కారణత్వం. థ్యాంక్ యూ. నో ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. లాస్ట్లీ ఈ మొత్తం ఇవన్నీ ఎందుకు, ఈ ప్రశ్నలు దేనికి, 10 ప్రశ్నలు దేనికి రా? నో ద పర్పస్ ఆఫ్ లైఫ్. చెప్పండి టు నో ద పర్పస్ ఆఫ్ లైఫ్, టు నో దట్ వై వీ ఆర్ బార్న్, టు నో ద రియల్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆఫ్ లైఫ్. కనుక ఇవన్నీ ప్రశ్నల్ని మీరు సమాధానం చెప్పాల్సిన రోజున, ఈ అన్ని ప్రశ్నలకు మీరు సమాధానం మీరు చెప్పుకున్న రోజున తప్పకుండా మీ జీవితానికి ఒక పరమావధి ఉంటుంది, మీ జన్మకు ఒక కారణత్వం ఉంటుంది. కారణ జన్ములు కాగలరు, మనిషిగా పుట్టారు కానీ ఎవ్వరు మనుషులుగా చచ్చిపోకండి. మనుషులుగా పుట్టారు, దేవుళ్ళుగా చనిపోండి. యు ఆర్ బోర్న్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ బట్ డై లైక్ గాడ్స్. గాడ్ అంటే ఏం లేదురా, GOD, దాంట్లో ఒక 0 చెరిపోయి. మంచికి షార్ట్ ఫార్మే గాడ్. నాదొక చిన్న లాస్ట్ రిక్వెస్ట్, విల్ లిసన్ టు మీ. అడగచ్చా? చిన్న కోరిక. 3 కోరికలు ఉన్నాయి. 2 కోరికల కైకేయి ఎన్ని ఇచ్చింది కోరికలు రాముడికి? 2 3 నాకు 2 కోరికలు ఉన్నాయి. ఒకటి, రోజు మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మీ అందరూ మీ అమ్మగారికి, మీ నాన్నగారికి నేను చెప్పే ఫార్మెట్లో కాళ్ళకి దండం పెట్టాలి. నేను చెప్పే ఫార్మెట్లో సిగ్గుపడకుండా, మొహమాటం పడకుండా, బిడియం పడకుండా, అతను అలాగే చెప్తాడులే అంటే అనుకోకుండా మీరు చేస్తానంటే చెప్తాను నేను. చేస్తారా? డన్. అమ్మని పిలిచి అమ్మని కళ్ళు మూసుకోమని మోకాళ్ళ మీద వంగి, ఐఎమ్ డూయింగ్, మీకు చేస్తున్నాను, నడు వంచి తల దించి అమ్మ పాదాలకి తగిలించి అమ్మ పాదాలు ముద్దు పెట్టుకొని అమ్మకి చెప్పు, ఐఎమ్ బోర్న్ ఫర్ యూ అని. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్. టెల్ హర్ దట్ నీ కోసం నేను పుట్టాను అని చెప్పు. ఐఎమ్ బోర్న్ ఫర్ యూ, నేను నీకోసం పుట్టాను, నీ కళ్ళల్లో ఎప్పుడు ఆనందమే ఉంటుంది, నేను అలా ఉంటాను. ఇక 2వ కోరిక, లాసా ఫౌండేషన్ అనేటువంటిది డబ్బులతో ఏర్పడింది కాదు, ఈ ప్రేమ, లవ్ అనే వాల్యూస్తో ఏర్పడింది. మీకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ అవకాశం ఉంటే జస్ట్ 108 రూపీ ఒక యూనిట్ వాల్యూ. మీ డబ్బులు నాకొద్దు, లాసా ఫౌండేషన్ మీ డబ్బులు వద్దు, మీ వైబ్రేషన్స్ కావాలి, మీ మంచి మనసు కావాలి. ఒక బిడ్డ
ఎన్ఐటీలోనో ఐఐటీలో ఎక్కడ చదువుతున్నాడు. ఇలాగే ఒకసారి శ్రీచైతన్య చెప్తే ఫౌండేషన్లో ప్రతి నెల 108 రూపాయలు ఇచ్చేవాడు. లాస్ట్ 5 years కాదు 6 years నుంచి ఈ రోజుకి కూడా 1వ తారీఖు అవ్వగానే తను ఎక్కడ చదువుకుంటున్నా తన జేబు ఖర్చు అనుకుని మొదట 108 రూపాయలు లాసా ఫౌండేషన్ ఫోన్పే చేస్తాడు. ఆ బిడ్డ నాకు మనం పెట్టినటువంటి మీలాంటి స్టూడెంటే నాకు పెట్టిన మెసేజ్ అని తెలుసా, సార్ దేవుడు అంటే నేను వేరే ఎక్కడో అనుకున్నాను, కానీ నేను ఇచ్చే ఈ 108 రూపాయలే నిజంగా దేవుడి హుండీలో వేసినట్టుగా నేను ఫీల్ అవుతాను సార్ చెప్పాడు. అది గుర్తుంచుకోండి మై డియర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ. అవర్ హెల్ప్ లైన్ నెంబర్ ఈజ్ 9848873108. ఏంటండి, నేను ఎందుకు ఇది కంఠస్థ పెట్టిస్తున్నానంటే నువ్వు జీవితంలో మంచి స్థితికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా ఒక్కసారి దానికి వాట్సాప్లో హాయ్ డాడీ భరద్వాజ్ ఐ ఆమ్ సో అండ్ సో పర్సన్, మనం కలిసాం కదా 16 సెప్టెంబర్ 2023 సాయం సంధ్యా సమయంలో ఐఐటి క్యాంపస్లో, ఇప్పుడు నేను న్యూజిలాండ్లో ఉన్నాను డాడీ, హౌ ఆర్ యూ అండ్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ గ్రేస్ అండ్ విత్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ విత్ యువర్ హ్యాపీనెస్ అని చెప్తే దట్ ఈస్ ద ట్రూ గిఫ్ట్ ఆఫ్ మీ. Moreover, I do request you, మీకు అవకాశం మీ అందరు తల్లిదండ్రులు కూడా అందరు సంపాదిస్తున్న వాళ్ళే, ఎంతో అంత మనం బతుకుతున్నాం. నెలకి 108 రూపాయలు ఇవ్వడం ఎవరు ఉండం. నేను డబ్బుల కోసం లేదు, మీ డివినిటీ కావాలి, మీ పవర్ కావాలి, మీ ఎనర్జీ కావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి. మీలో కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చే శక్తి ఉంది, మీ ఎనర్జీ. సో మీవన్నీ కావాలంటే ఆ హెల్ప్ లైన్ నెంబర్కి మీరు ఎట్లా దీంట్లో వాలంటీర్గా మీ పేరుతోనే మీరు చేరచ్చు. కనుక ఇది నేను ఎవరికి ఫోర్స్ చేయను, ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను. ఇది సెకండ్ కోరిక కనుక దీన్ని మీరు మన్నించి మీరు కూడా అద్భుతమైనటువంటి మూర్తి భవించిన ప్రేమ స్వరూపంగా మళ్ళా ఐఐటి ర్యాంకులు వచ్చినప్పుడు తప్పనిసరిగా మురళీధర్ గారు, ఆర్కే సారు, శ్రీహరి నాయుడు సారు, లోకనాథన్ సారు, ఇక్కడున్న మొత్తం ఫ్యాకల్టీ మిమ్మల్ని మంచి ర్యాంకులు వచ్చినప్పుడు మీకు థ్యాంక్స్ చెప్పేటప్పుడు నాకు కూడా పిలిచి భరద్వాజ్ గారు వీళ్ళకి ఆ రోజు మాట్లాడుకున్నాం కదా వీళ్ళకి ఇంత మంచి ర్యాంకులు చెప్తే నేను కూడా మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకుని అబ్బా నా బిడ్డలకి ఇంత మంచి స్థాయికి వచ్చారు కదా నేను ఆనందిస్తానని చెప్తూ ఒక వ్యక్తి మనల్ని చూస్తే కళ్ళ వెంబడి ఉబికి ఆనందం రావాలి. అంతటి అద్వితీయమైన అపూర్వమైన అనన్య సామాన్యమైన అవ్యాజమైనటువంటి ప్రేమామృత దివ్యమైనటువంటి భావాలతో మీ అందరూ జీవించేలా ఆ అల్లా నమాజ్ సాక్షిగా మీ అందరికీ అపూర్వమైన అఖండమైన భగవద్ అనుగ్రహంతో ద్విగుణీకృతమైనటువంటి దివ్యానందము ఆత్మానందంగా లభించేటువంటి జీవితాలు వెలిగే దీపాల్లాంటి మీ ముఖ రాసులతో వర్ధిల్లి మీరు మీ కుటుంబాలతో బంధుమిత్రులతో ఎక్కడున్న ఆనంద ఉత్సాహాలతో ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో తొలతోగాలని ఆ పరమాత్మునికి దివ్య చరణాలను పట్టి వేడుకుంటూ ఇంతటి దివ్యమైనటువంటి అవకాశాన్ని కల్పించిన పరమాత్మునికి కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ సో మచ్. అండ్ నేను ఇక్కడ ఐ డూ ఇన్వైట్ 1 or 2 boys and 1 or 2 girls to just have your valuable talk. మీ నోట్లోంచి కూడా రెండు పదాలు ఎనీబడి ఇక్కడ అందరూ మాట్లాడలేరు కాబట్టి మీరు రాయగలరు. మీ ఫీడ్బ్యాక్, మీ ఆలోచన, మీ అద్భుతమైన మాటల్ని మీరు పేపర్ మీద పెట్టగలరు. సో అవర్ ఫ్యాకల్టీ విల్ డిస్ట్రిబ్యూట్ యూ 1 cover. వినండి, ఒక కవర్ ఇస్తారు. మీరు ఇంటికి వెళ్ళాక 2 రోజులు సమయం తీసుకొని వినాయక చవితి దాకా సమయం తీసుకొని ఆ పేపర్లో చక్కగా రాయండి. మీరేం విన్నారు, మీరేం ఇన్స్పైర్ అయ్యారు చక్కగా రాసి ఆ కవర్లో ఆ పేపర్ పెట్టి నువ్వు నీ కిడ్నీ బ్యాంకులో ఏమైనా దాచుకుంటే ఒక 100, 500, 1000 దాచుకుంటే దాంట్లో పెట్టిస్తే మనం ఇవాళ కలిసినందుకు ఉదాహరణకి ఇక్కడ 300 మంది కలిసాం, ఒక 500 రూపీస్ అందరం కవర్లో పెట్టాం. టోటల్లీ ఒక 300 ఇంట్లో 500 అయింది అనుకోండి, ఎంత అవుతుంది సుమారుగా 1,50,000. కనీసం అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 1 lakh అయిందనుకో, కనీసం ఒక 5 క్యాన్సర్ పేషెంట్లకైనా మన వంతుగా కనీసం వాళ్ళకి అయ్యే కిమో ఛార్జీలకు వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్ట్ ఖర్చులకైనా మనం ఒక 3-4 నెలలు ఇవ్వగలం. అంటే మన కలయిక అనేటువంటిది ప్రపంచంలో గంధం అరిగితే సుగంధం వచ్చినట్లుగా మన బంధం వల్ల, మన ప్రేమ బంధం వల్ల పక్కవాడి కన్నీళ్ళు తొడగలిగితే అదే రియల్ సర్వీస్ అవుతుంది. కాబట్టి ఆ సేవ చేయాలని, ఆ సేవ మీరు చేయాలని కవర్ కూడా అంటించేయండి లేదా పిన్ చేయండి.
మీ ఫీడ్బ్యాక్ ఫామ్ ఉండాలి, నీ కాంట్రిబ్యూషన్ ఉండాలి. డబ్బుల కోసం కాదు. నేను అడిగితే కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను ఎవరిని అడగను. ఇట్స్ నాట్ దట్ హౌ మచ్ యూ గివ్. మదర్ తెరెసా చెప్పింది, ఇట్స్ నాట్ హౌ మచ్ మనీ యూ గివ్ బట్ హౌ మచ్ లవ్ యూ పుట్ ఇంటు గివింగ్. నువ్వు ఇవ్వడంలో ఎంత ప్రేమనిచ్చావో ఆ ప్రేమ కావాలి తప్ప డబ్బు అనేటువంటి ప్రధానం కాదు. రూపాయి అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, 1,00,00,000 అవ్వచ్చు. ఇంకొక విషయం, అందరికీ కూడా వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఇంకో విషయం, వినాయకుడిని చూసి మనం పర్వదినం నాడు పూజలు చేసుకోవడం, అక్షంతలు వేసుకోవడం, తల మీద వేసుకోవడం, చంద్రుని చూడడం, ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో, విగ్రహాలు తెచ్చుకోవడం, ఆకుపత్రితో పూజ చేయడం, ఫలాలు పెట్టడం ఎంత ఇంపార్టెంటో వినాయకుడిని చూసి ఏం నేర్చుకోవాలి? వినాయకుడిని చూసి ఫస్ట్ చూడు, వక్రతుండ, అరే నీ వంకరగా ఉందిరా నీ తొండం, మహాకాయ లావుగా ఉన్నావురా నువ్వు. ఎవరినంటాం మనం? వినాయకుడిని అంటున్నాం. కానీ వినాయకుడు ఫీల్ అయ్యాడా? మనల్ని కూడా ఎవడు కామెంట్ చేసినా మనం అలా ఫీల్ అవ్వకూడదు అన్న ఫస్ట్ పాజిటివిటీని మనం నేర్చుకోవాలి. ఎప్పుడు థ్యాంక్ యూ విను ఎప్పుడు మనం ఆ పాజిటివిటీ నేర్చుకుంటామో నెక్స్ట్ లైన్ ఏంటి? కోటి సూర్య సమప్రభ. గట్టిగా చెప్పండి. ఎవ్వరు నువ్వేమన్నా సరే నువ్వు మూతి మార్చుకోకుండా, ఫీల్ అయిపోకుండా ఎప్పుడు పాజిటివిటీతో నవ్వుతో చిరునవ్వుతూ ఉంటావో నీ జీవితం కూడా కోటి సూర్యుల్లా సమప్రభ వెలుగుతూనే ఉంటుంది. తర్వాత ఏంటి? నిర్విఘ్నం కురుమే దేవా. ఓ దేవుడా నిర్విఘ్నం చెయ్యి. అంతేకాదు వినాయకుడే కాదు, మనం పైన ఉన్న పాజిటివిటీతో ఉంటే ఎప్పుడు నిర్విఘ్నంగా మన జీవితం కూడా ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. సర్వకార్యేషు సర్వదా, అటువంటి బ్లెస్సింగ్స్తో, అటువంటి పాజిటివిటీతో సర్వకార్యేషు సర్వదా అన్ని కార్యాలని మనం కూడా సిద్ధింపజేసుకోగలటువంటి అద్భుతమైన పాజిటివిటీ నోట్ ఇచ్చేటువంటి వినాయకుని యొక్క దివ్య చరణారవిందములకు మనందరము మీ హర్షధ్వానాలతో సాష్టాంగ దండ ప్రణామం చేసుకుని ఒక్కసారి జై వినాయకకి మనకు చెప్తూ అందరూ కూడా హ్యాపీ వినాయక చవితి చెప్తూ గట్టిగా వినాయకుడు చప్పట్లు కొట్టాలి గట్టిగా. కమాన్. థ్యాంక్ యూ. అండ్ బుద్ధిప్రదాయక, సిద్ధిప్రదాయక, సిద్ధత్వము, బుద్ధి ఈ రెండు కూడా మనకు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆనంద, ఆరోగ్య, అద్భుతమైన జీవితాన్ని గడిపే విధంగా ఆ వినాయకుడు అందరికీ దివ్యాశీస్సుల్ని అందివ్వాలని కోరుకుంటూ ప్రేమతో, భగవద్ ఆశీస్సులతో, ఆనందంగా, ఆయురారోగ్యాలతో మీరు మీ కుటుంబాలన్నీ కూడా చక్కటి చరితార్థులై జీవించాలని మనసారా పరమాత్ముని వేడుకుంటూ, ఎంత ఓపికతో, ఎంత చక్కగా విన్న పిల్లలు చాలా అరుదుగా నేను చూసేటువంటి అద్వితీయమైన భావంతో నేను ఇక్కడ ముగిస్తూ మీ అందరి దగ్గర తాత్కాలికంగా సెలవు తీసుకుంటూ శాశ్వతంగా మీ గుండెల్లో చేరి ఉంటానని, శాశ్వతంగా ఈ మాటలు మీ ఆత్మల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయని, శాశ్వతంగా మీ యొక్క జీవితాలు వర్ధిల్లుతాయని ఆశిస్తూ సెలవు. లవ్ యూ ఆల్ సో మచ్. లవింగ్ లాసా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇంతవరకు నేను చదివాను, కానీ జస్ట్ నార్మల్గా అలా చదివాను అంతేగాని ఏమి నేర్చుకొని అయితే చదవలేదు సార్. ఇప్పటి వరకు నేను జస్ట్ నార్మల్గా నాకు ఏమి థాట్ లేకుండా, ఏంటి నా గోల్ అలాంటివి ఏం పెట్టుకోకుండా చదివాను. కానీ ఇప్పుడు మీ ఇన్స్పిరేషన్తో ఇక్కడి నుంచి ఈసారి నేను చదవకుండా లెర్న్ చేస్తూ చదువుతానని అనుకుంటున్నాను సార్. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్స్పైరింగ్ మీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐఎమ్ సేయింగ్ దట్ ఇక్కడ నుంచి నేను ప్రతిదీ కూడా నేర్చుకొని చదువుతాను సార్. ఇంకా సర్వీస్ చేయడం కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ. గ్రేట్ చరిత. నీ పేరు ఎలా చరితో నీ లైఫ్ కూడా అలా చరిత వాళ్ళు. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ యూ బ్లెస్ అబ్బాయిలండి బాయ్స్. హిమకళ్యాణ్ సార్ నా పేరు. దగ్గర హిమకళ్యాణ్ సార్. మీరు చెప్పిన మాటలు చాలా ఇన్స్పిరేషనల్గా ఉన్నాయి. నేను ఇంతకుముందు వరకు ఒకలాగా ఉన్నాను, ఇప్పుడు మీ మాటలు విన్న తర్వాత చాలా నేర్చుకున్నాను. ఇక నుండి ఇలాగే ఉండి అందరికీ సహాయం చేస్తూ
ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలనుకుంటున్నాను సార్. గ్రేట్ గ్రేట్, లవ్ యూ. నెక్స్ట్ ఇంకెవరైనా? ఇంకో ఇద్దరికి ఛాన్స్. అబ్బాయిలండి, ఇంకెవరైనా? అమ్మాయిలండి, రాతాలి. నైస్, వెరీ నైస్. గట్టిగా అప్లాడ్స్. అలా ముందుకు వచ్చే వాళ్ళకి మనం షుడ్ ఎంకరేజ్. Thank you, Daddy, first of all. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్. చెప్పు నాన్న. నేను అక్కడికి వచ్చిన తర్వాత చాలా పరివర్తన అయితే వచ్చింది. మీ వల్లే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. నిజంగా నాకు వణుకు వచ్చేస్తుంది, కానీ ఏం పర్వాలేదు, మాట్లాడు. మీ వల్ల నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను డాడీ. రైట్. నిజానికి మీ వల్ల నాలా చాలామంది ఇన్స్పైర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ టైం వచ్చిన దోస్ వర్డ్స్ ఆర్ గోల్డెన్ వర్డ్స్. గివ్ హైమవతి. హైమవతినా? Yes, sir. గుడ్ ఆఫ్ అప్లాడ్స్. నెక్స్ట్. గాడ్ బ్లెస్ యూ రాతాలి. నెక్స్ట్ నీ పేరు చెప్పమ్మా. సాయి రాహుల్. మీ స్పీచ్ వినకముందు నేను ఒక హ్యూమన్ బీయింగ్గా కూర్చున్నాను. ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ హ్యూమన్ బీయింగ్గా లేచి మీ దగ్గర వచ్చి మాట్లాడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. God bless you. కార్తీక్. Anyone else? Anyone else? Good evening, sir. Good evening, Daddy. Happy evening. Thank you, sir. Happy evening. Right. Actually, we met 3 years before in St. Joseph High School. Oh, That's why I remember very well. very nice. And I'm actually inspired a lot with your words and with your speech and with your mannerism. I really like you, sir. I really wanted to be a big person in the society after a few years, and I wanted to make proud of you and my parents. God bless you. Thank you, sir. God bless you. God bless you. గుడ్ గుడ్. అమ్మ, అమ్మాయిలకి ఒక్కరికి ఛాన్స్. ఇంకెవరైనా ఉన్నారా? Last అమ్మాయిలకి ఒక్క అమ్మాయికి అవకాశం ఉంది. ఎవరైనా వస్తారా? రైట్, గుడ్ గుడ్. Hey, give her a good round of applause. గట్టిగా, come on. చెప్పండి. నాన్న స్టాప్ ప్లీజ్. Good evening, Daddy. డాడీ, హ్యాపీ I love you. ఐ లవ్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. డిడ్ యూ లెర్న్ ఎనీథింగ్? అంటే నేను మీ స్పీచ్ విన్నాక చాలా మారాను. కొన్ని అంటే ఇంతవరకు నేనేమి చేశాను మిస్టేక్స్ అని ఇప్పుడు మళ్ళీ రికలెక్ట్ చేసుకున్నావు. ఎస్ యూ హ్యావ్ రెక్టిఫైడ్ ఎవ్రీథింగ్. Want to become a true human being. Yes. Want to become a true daughter of your parents. Yes, sir. Want to become a golden student. Yes, sir. Want to become a light of the lamp of your life. Yes, sir. God bless you. Thank you, sir. Okay. God bless her. Any last person? Any boy or girl? Last opportunity. Hey, తక్కువ మంది అయినా మిమ్మల్ని డామినేట్ చేస్తారు రా వాళ్ళు. రైట్. నెక్స్ట్ మీకు కూడా ఇంకొకరికి బీ ప్రిపేర్డ్. గుడ్ ఈవినింగ్ డాడీ. దగ్గర పెట్టు. గుడ్ హ్యాపీ ఈవినింగ్ నాన్న. ఐఎమ్ స్నేహిత. ఇప్పటి వరకు నేను జస్ట్ నార్మల్గా చదువుని ఇష్టపడుతూ కాకుండా ఏదో చదవాలని చదివాను, కానీ మీ వర్డ్స్ నాకు బాటమ్ ఆఫ్ మై హార్ట్ చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్స్పిరేషన్. అండ్ నేను ఇప్పటి నుంచి నాకంటూ ఒక గోల్ వచ్చిండే లైఫ్లో, అంటే చదువుని కష్టపడుతూ కాకుండా ఇష్టపడుతూ ప్రేమిస్తూ చదవాలని, అండ్ అట్ ద సేమ్ టైం అందరికీ సర్వీస్ చేస్తూ అందరికీ ఒక రెస్పెక్ట్ ఇవ్వాలని. ఇప్పటి వరకు అంటే ఆ ఎదుటి పర్సన్ ఎట్లా ఉంటారో నాకు తెలీదు. చదివినా చదవకపోయినా జస్ట్ నార్మల్గా వాళ్ళు మనకన్నా అంత బాగా లేరులే అలాంటి మెంటాలిటీతో చూశాను. టు బి ఫ్రాంక్ అలా చూశాను. కానీ ఇప్పటి నుంచి వాళ్ళలో కూడా ఒక గాడ్ ఉన్నారని మీ వర్డ్స్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. సో లవ్ యూ సో మచ్. గ్రేట్ వర్డ్స్. లాస్ట్. థ్యాంక్ యూ డాడీ ఫర్ ఇన్స్పైరింగ్ మీ ఎ లాట్. లవ్ యూ డార్లింగ్. మాట్లాడు. ఇప్పటి వరకు నేను ఎవరిని హెల్ప్ చేశానో తెలీదు, కానీ ఇప్పటి నుంచి నేను చేయగలిగినంత హెల్ప్ చేస్తూ రెస్పెక్ట్ ఇచ్చి ఎవరిని హెల్ప్ చేయకూడదని అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఇంకా చదువుని ప్రేమతో చదవాలని, ఇంకా పేరెంట్స్ వాళ్ళ మొహాల్లో
చాలా మంచి స్మైల్ చూడాలని వాళ్ళకి పేరు తెప్పించాలని అనుకుంటున్నాను. యువర్ లవ్లీ నేమ్? హారిక. వెరీ గుడ్, లవ్ యూ సో మచ్. ఓకే, యూ మస్ట్ బికమ్ ఏ వాలంటీర్ ఆఫ్ ది లాసా ఫౌండేషన్. అమ్మా, మీ అందరికి ఒక చిన్న ఫార్ములా చెప్తాను. 108 రూపాయలు డివైడెడ్ బై 30, మ్యాథ్స్ వచ్చు కదా. 108 రూపీస్ డివైడెడ్ బై 30. అరే చెప్పండి రా, 108 రూపాయలు 3.6. am I right? రోజుకి నువ్వు 3 రూపాయలు 60 పైసలు పక్కన పెడితే, అంటే ఒక రోజుకి 5 రూపాయల బిళ్ళ పక్కన పెడితే నువ్వు లాసా ఫౌండేషన్ వాలంటీర్ చేరగలవు. నువ్వు ఎప్పుడు IIT చదివి ఇంజనీరింగ్ తెచ్చుకోకర్లే. నువ్వు కదలాలనుకుంటే ఇప్పటి నుంచే యూ కెన్ బికమ్ ఏ వండర్ఫుల్ పర్సన్. నాతో మీ చేయగలపచ్చు, మనందరం కలిపి మన చేతులతో కొన్ని వేల కన్నీళ్ళు తుడవచ్చు. కాబట్టి వినాయక చవితి నాడు ఏదైనా మంచి పని చేస్తే పూజ చేయడం కంటే ముందు లాసా ఫౌండేషన్ ఫస్ట్ మీరు చేరాలని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. ఐ బెగ్ యూ ఆల్. లాస్ట్ పర్సన్ ఎవరు లేరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ మీ సార్. ఇప్పటిదాకా నాకు అంత ఇన్స్పిరేషన్, ఎవరిని అంత ఇన్స్పిరేషన్గా తీసుకోలేదు. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇకపై ఎవరికైనా సర్వ్ చేయడం కానీ అలాంటిది ఏమైనా, అంటే నేను పెద్ద అయ్యాకైనా సరే ఏదైనా ఒక మంచి సర్వీస్ లాగా ఏదైనా ట్రై చేద్దాం. ఎలా చదువుతావో కూడా చెప్పు. అంటే నువ్వు ఇప్పుడు మీ అమ్మగారికి వెళ్ళి దండం పెడతావు ఇప్పుడు? పెడతావా? గుడ్. వాట్ ఈస్ యువర్ నేమ్? దేదీప్య. నీ పేరు ఎలా ఉందో నీ లైఫ్ కూడా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉండాలి. ఐ బ్లెస్ యూ అండ్ ఐ లవ్ యూ. రైట్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. లాస్ట్ అబ్బాయి. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. గుడ్ ఈవినింగ్ డాడీ. హ్యాపీ ఈవినింగ్. థ్యాంక్ యూ. ఐ ఆమ్ ఇన్స్పైర్డ్ వెరీ మచ్ ఫ్రమ్ దిస్. మీ పేరు చెప్పు. శరత్ చంద్ర. చక్కగా తెలుగులో మాట్లాడు ఆనందంగా. నేను చాలా నేర్చుకున్నాను మీ స్పీచ్ విని. వెరీ గుడ్. నేను దేవుణ్ణి అందరిలోనూ చూస్తాను. వెరీ నైస్. నేను మీరు చెప్పే మాటలు నాకు ఎంతో ఆనందాన్ని, ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయి. వెరీ నైస్. మీ స్పీచ్ ద్వారా నేను ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళి అందరినీ సహాయపడి అందరికీ ఎంతో సేవ చేస్తానని, అందరికీ సర్వీస్ చేస్తానని మాట. వెరీ నైస్, వెరీ నైస్. గట్టిగా గాడ్ బ్లెస్ హిమ్, గాడ్ బ్లెస్ హిమ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. అండ్ ఎనీవన్ ఫ్రమ్ ది ఫ్యాకల్టీ సైడ్? లాస్ట్, ఎనీవన్ ఫ్రమ్ ది ఫ్యాకల్టీ సైడ్? ఎనీవన్ ఫ్రమ్ ది ఫ్యాకల్టీ సైడ్? హలో, చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ మాట్లాడండి. సార్, ఈ మధ్య నేను కొంచెం డల్గా ఉన్నాను. మీరు రావడం కొద్దిగా యాక్టివిటీ వచ్చింది సార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్. మీ నాన్నగారిని నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ నైస్. యువర్ స్పీచ్ అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఈ మధ్యన చాలా అంటే పాజిటివ్ వైబ్స్ అనేవి లేవు. మీరు రావడం చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ ఎవ్రీథింగ్ సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. రైట్, ఓకే. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.